ఎస్ సార్. కొద్దిగా కంగ్రాచులేషన్స్, ఒక ఘన విజయాన్ని చూశారు. ఎస్ నందు గారు. మొదట నందు గారు మీకు, మహా టీవీ ప్రేక్షకులకి, అస్మల్ శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన నేత రజనీ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీకి మొదటి నమస్కారం. నమస్కారం. ఈ తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. చాలా ప్రజలు హుందాగా సైలెంట్ వార్, ఒక రాక్షసునికి వ్యతిరేకంగా, ఒక దుర్మార్గ పరిపాలనకు వ్యతిరేకంగా, ఒక నియంతకు వ్యతిరేకంగా, ప్రజా కంటకుడికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు స్పందించిన తీరు అద్భుతం. ఎప్పుడైతే ప్రజలకు సేవ చేస్తే అందరం ఎక్కిస్తారనేది ఎంత నిజమో, ప్రజల్ని హింసిస్తే అతఃపాతాళానికి తొక్కేస్తారనేది కూడా సత్యం. జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజా వ్యతిరేక పార్టీగా ముద్రపడి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, పరిపాలన ధ్వంసం చేసి, ప్రజల ఆస్తుల్ని దోచేసి, రాష్ట్ర ప్రజల్ని మాట్లాడితే కేసు, బయటకు వస్తే హౌస్ అరెస్టులు, ఏమైనా చెప్పాలని చూస్తే అర్చీలిస్తే జైలు, ప్రతిపక్షాల్ని ముక్కుపాదలు తొక్కేసి ప్రజాస్వామ్యాన్ని ఉప్పుపాతరేసిన జగన్మోహన్ రెడ్డి గారికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే విధంగా తెప్పించాడు. ఏ అహంకారంతో విర్రవేగాడో, ఏ గర్వంతో ప్రజల్ని హింసించాడో, ఏ అధికారాలను చూసి రెచ్చిపోయాడో, ఏ బలాన్ని చూసి ప్రజల్ని కంటకుడుగా మారాడో, ఆ బలాన్ని తీశాడు, మారేశాడు. జనం అనుకుంటే అందరం ఎక్కిస్తారు, లేకపోతే నిన్ను ఇంటి దారి పట్టిస్తారు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేక, రాజధాని నిర్మించలేక, పోలవరాన్ని విధ్వంసం చేసి రాష్ట్ర ప్రజల ఆశల్ని అడియాసలు చేశాడు. నిన్న ప్రెస్ మీట్ లో ఒక ఆడబిడ్డలాగా ఏడుస్తా ఉంటే మాకే నవ్వొచ్చింది. ఎలా ఓడిపోయినా నాకు తెలియదు, దీని వెనకాల ఎవరో ఉన్నారు కనుక తెలుసుకుంటాం అంటే, తన యొక్క కార్యక్రమాలపై తనకి అవగాహన లేదు. ఆయన 42 మంది సలహాదారులు మాట్లాడే పరిస్థితి లేడు. ఒక నియంతగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీతో సహా ప్రతి కులాల వారిగా రాష్ట్రం అంతా కూడా విధ్వంసం పరిపాలించాడు. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలు మోసం చేశాడు. మద్య నిషేధంతో మహిళలను మోసం చేశాడు. నిషేధంతో ఇంకా ఘోరంగా మోసం చేశాడు. జాబ్ కార్డు ఇవ్వకుండా ప్రజల్ని అస్తవ్యస్తలు చేసేసాడు. రాష్ట్రం అంతా కూడా నీళ్లు అన్ని ల్యాండ్ శాండ్ మైన్తో పాటు రాష్ట్ర ప్రజల ఆశయాల్ని అతపాతాలు దొరికేసి అంటే ఏదో జరిగింది, ముఖ్యమంత్రిగా మా దగ్గర ఆధారాలు లేవు అంటూ ఆయన కామెంట్ చేశారు. అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తూనే, అంటే డిఫీట్ని యాక్సెప్ట్ చేస్తూనే అసలు ఇంత స్థాయిలో మేము మంచి చేశాం కదా. ఆయన మళ్ళీ చెప్పారు, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, ఇలా ఇంతమందికి, రైతులకు కానీ, ఇంతమందికి మేము మంచి చేశాం కదా, మరి అదంతా ఏమైపోయింది అని ఆయన ఒక రకంగా విస్మయాన్ని వ్యక్తం చేస్తూనే, మరోవైపు ఏదో జరిగింది కానీ మా దగ్గర ఆధారాలు లేవు అనే మాట కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇట్ సీమ్స్ లైక్ దెర్ ఆర్ సమ్ డౌట్స్. అది ఆ మాటల అంతరార్థం పెత్తిరి మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో ఏం జరిగింది, ఏం తెలియకుండా జరిగింది. ఏ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో 11,50,000 కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ప్రజలను అప్పులు పాలు చేసిన విషయం తెలియదా? రాష్ట్రంలో 5 బడ్జెట్లు పెట్టి నువ్వు ఆ బడ్జెట్ లో ₹1 ఖర్చు పెట్టకుండా దాచేసుకున్న విషయాలు తెలీదా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకుల్లోనూ బయట ప్రాంతాల్లో కుదపెట్టి ఇచ్చిన అప్పుల విషయం మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయారా? 1వ తారీఖు జాబ్ కార్డు ఇస్తానని జనవరిలో చెప్పారు, ఇచ్చారా? ఈ నిరుద్యోగ సమస్య అయితే అయినా ఇంకో ప్రమాదకరమైన విషయం సార్, రాష్ట్రాన్ని మీకు ముఖ్యమంత్రిగా ఇస్తే ల్యాండ్ టైటిల్ లాగా తీసుకొచ్చి ల్యాండ్ దోషాలు ప్రయత్నం చేస్తావా అంటే, సార్ ప్రతి విషయం చూడండి, నిరుద్యోగ సమస్య కాడ నుంచి, రాజధాని కాడ నుంచి ఏ విషయం ఎత్తుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి పడమ తిప్పి విశ్వసనీయతను కోల్పోయాడు. సరే, కర్ణుడు సాగుకు 100 కారణాలలాగా ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్సిడెంట్ ప్రమాదం తెచ్చిపెట్టింది, నిరుద్యోగ సమస్య ప్రమాదం తెచ్చిపెట్టింది, తల్లిని చెల్లిని దూరం చేసేసావు, కుటుంబ సభ్యులు దూరం పెట్టేశావు, వివేకానంద హత్య విషయంలో ఏం చేయలేకపోయావు, కుటుంబ సభ్యులకే జనానికి చేయలేరు, జనానికి ఏం చేస్తారు ప్రజలు ప్రశ్నించారు. ఇది కాకుండా రాష్ట్రం అంతా ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం నాశనం చేసి ఒక్క రైతుకు కూడా 1 ఎకరాకు కూడా నిలవకుండా రైతుల ఆసుపత్రుల్లో 1వ స్థానం, కౌల ఆసుపత్రుల్లో 3వ స్థానంలో ఉంటే, నేల ప్రభుత్వంలో 6వ స్థానంలో ఉంటే, రోజుకు 3 మహిళల మీద అగేతం జరుగుతా ఉంటే, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా కూడా 30,000 మంది హ్యూమన్ ట్రాకింగ్ గురయ్యారంటే కూడా పట్టించుకోని చెమకు కనీసం దమ్ము కొట్టినట్టు కూడా లేకుండా వ్యవహరించారు. మీరు ప్రజా కంటకుడుగా మారారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రజలు నీకు
వాస్తవంగా మీ పార్టీ ఎమ్మెల్యేలని మీ మంత్రుల్ని చీదరించుకున్నారు. ఒక పక్క కొండను వదలలేదు, దేవుణ్ణి వదలలేదు. సార్ ఏం సార్ 250 గుళ్ళు పగలు కూడా వేస్తే ఏం చేయకపోతే మనం కట్టుకుందాం అని మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారి శాసనసభలో దేవాలయం అలాంటి రైట్. శాసనసభలో వ్యక్తిత్వ హననం చేయటం ఏంది? వారి భార్యను వ్యతిరేకించక మాట్లాడటం ఏంది? సొంత చెల్లెల్ని మాట్లాడటం ఏంది? ఎల్లో షర్ట్ వేసుకుంటే తప్పు, ఎల్లో శారీ వేసుకుంటే తప్పు అనే విధంగా మాట్లాడి ఎంత దుర్మార్గమైన మాటలు జనాలు చూశారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇది ఒక పరిపాలన అనే ప్రశ్న తీసుకొచ్చి జీవితంలో ఇటువంటి పరిపాలన ఎప్పుడు చూడకూడదు అని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి నీకు ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టారు. జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోలుకోలేకుండా చేశారు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అనే బ్యానర్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ పాలిటిక్స్ కానీ ఈ కమా కాదు, పునఃస్థాపన పెట్టేశారు రాష్ట్ర ప్రజలు. ఇది ప్రజల తీర్పు, ప్రజల విజయం. ఈ రాష్ట్రం కోసం కుటుంబం గెలిపించడం కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ యొక్క మేనిఫెస్టో జనం తీసుకెళ్ళడం. కానీ సార్ ఒక్క మాట చెప్తాను, రాష్ట్రం కోసం 18 గంటలు పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడిన చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా జైల్లో పెడితే 74 ఏళ్ల వయసులో ప్రపంచమంతా నిశ్శబ్దం చేస్తే కనీసం నువ్వు కర్టసీ కూడా మాట్లాడకుండా దుర్మార్గంగా రాత్రి విషయం కూడా జనం చూశారు. అందుకే మిగిలిపోయారు. ఈ వ్యతిరేకం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే నాకు ఆ 11 సీట్లు కూడా రాలేమన్నారు. ఇంకో మాట్లాడు జగన్మోహన్ రెడ్డి, నా ఏం చేయలేరు, నన్ను పేకలేరు, నా ఇంటికి కూడా పేకలేరు, దుర్మార్గమైన మాట మాట్లాడాడు. ఇప్పుడు చెప్తున్నా, ఈ తల మీద ఉన్న ఇంటికి పీకేశారు, ఆ 11 పెట్టారు ఇంటికి. ఇది నీతికి నిదర్శనం. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంస పరిపాలన కాబట్టి ప్రజలు ఈ విధంగా తీర్పిచ్చారు. మేము కూడా సార్ మాకు చాలా బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా తప్పు చేయకుండా ప్రజలు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని, బాధ్యతల్ని ఏదైతే మేము చెప్పామో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పార్టీని ప్రజలు కాపాడుకుంటా పోతేనే మేమైనా ఆ స్థానంలో ఉండగలుగుతాం. అధికారాలు శాశ్వత కాదు. ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం, పార్టీ కోసం కష్టపడాలనే విషయాన్ని ప్రజలు చెప్పకనే చెప్పారు. ఇంత ఎత్తున రాత్రి 12 గంటల వరకు, 1 గంటల వరకు నిలబడి ఓట్లేసి నీకు నీ పార్టీ పతనానికి కారణమని ప్రజల విషయంగా భావించాలి. 12 గంటలకు ఓట్లేశారు కాబట్టి మాకేశారని చెప్పి ఎన్నో సార్ ఒక మాటగా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు దుర్మార్గంగా మాట్లాడారు. కౌన్సిలర్ గెలవలేకపోయావు, సర్పంచ్ కాలేవు, నువ్వు ఎమ్మెల్యే లాగా వస్తావా, నేను అసెంబ్లీకి ఏడు తాకలేవు, బాబు గారిని పార్టీ ఉండదు, తుడిచిపెట్టేస్తాను. ఎన్నో రకరకాల విచిత్రమైన, అంటే ఆ భాష మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు కాబట్టి మాట్లాడలేదు. ఎందుకంటే మనలాంటి డిగ్నిటీ ఛానల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు దుర్మార్గమైన మాటలు ఇవన్నీ ప్రజలు గమనించారు సార్. ఇది పాలకుడుకు ఉండే లక్షణం కాదు, ఒక ముఖ్యమంత్రిగా ఉండే లక్షణం కాదని చెప్పి ప్రజలు చెదరించుకున్నారు. నిన్ను ఇంటికి పంపించారు. నువ్వు జైలా బెయిలా లండన్ ఆ విషయం చూసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. మొదటి నుంచి చెప్తున్నావు అఖండ మెజార్టీతో కుటుంబం గెలుస్తోందంటే అనేక రకాల అఖండ మెజారిటీ అని మీరు చెప్పారు. కానీ ఇంత మెజారిటీ అని ఒక మాటలో చెప్పండి, మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఈ నంబర్ని ఎక్స్పెక్ట్ చేశారా? సార్ నేను 6 నెలలుగా డిబేట్ లో ఇదే విషయం పైన అనేక సందర్భాల్లో డిబేట్ చేసిన 150+ వస్తానంటే నమ్మలేదు. నేను హేళన చేశాను, నిజంగానే హేళన చేశారు. ఎందుకంటే అదేంటంటే 150 సీట్లు వచ్చిన విషయం వాళ్ళకి మిగతా వస్తాయని ఈయన చేసిన పరిపాలన మీద ఉంది. సొంత కుటుంబ సభ్యులు ఈయన ఓటేరంటే కూడా లేసారని జారేసుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు నిజంగానే తన కుటుంబ సభ్యుల్ని కాదు కదా, రాష్ట్ర ప్రజల్ని ఇంత సార్ మాట్లాడుతున్నారు. ఒక మహిళ ఒక ఆడపాపను హేళన చేశారని చెప్తే అమర్నాథ్ గ్రౌండ్ ని పిలిచి తగలబెట్టి చంపేసిన ఈ సంస్కృతి ప్రజలు ఎట్లా ఆశిస్తారు సార్? నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో నీళ్లు లేకుండా, కరెంటు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, పరిపాలన లేకుండా మీరు వేసే బిచ్చాన్ని ఇచ్చి బతుకుతున్నాం అంటే మాట్లాడదాం. ఏ అంశాలు ప్రభావం చూపించే అసలు ఓటింగ్ ఎటు నుంచి ఎటు షేర్ అయింది అనేది ఒకసారి మనం మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, రజనీ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది భారీ విజయం, ప్రజల్లో మార్పు, ప్రజా తీర్పు అనే కంటే బలమైన బాధ్యత ఈరోజు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మోపేశారు సార్. ప్రజలు బాగా నమ్మారు. ఆ నమ్మించిన నమ్మకాన్ని కాపాడుకోవలసిన బాధ్యత గతం కంటే రెట్టింపుగా ఉందండి సార్, చాలా రెట్టింపు. ఆ ప్యానల్లో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఇదంతా టీడీపీ జనసేన విజయం కాదు సార్. వైసీపీలో వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. వైసీపీ ఓటింగ్ మనకి బాగా పడింది సార్. మన గెలుపు అయితే మేము ఎక్స్పెక్ట్ చేసింది 110 to 120 మధ్యలో ఉండాలి సార్, అంతకు మించి దాటకూడదు. అది జనసేన టీడీపీ కలిసి సాధించిన గెలుపు, అది బీజేపీ అలాంగ్ విత్. ఈరోజు 161 వచ్చిందంటే ఈ ఓటింగ్ మనది కాదు సార్, అది మనం ఒప్పుకోవాలి. నాకు తెలుసు ఎన్ని చోట్ల మాకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో విడుదల రజనీ గారు ఇంటింటికి తిరిగి డబ్బులు పంచే నేపథ్యంలో మమ్మల్ని సైతం ఏమారుస్తుంటే మా అన్న మమ్మల్ని పిలిచి
రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు తల్లి. మేము డబ్బులకి లొంగిపోతే ఆయన్ని మోసం చేసినట్టు, ఈరోజు పార్టీని మోసం చేసినట్టు, మమ్మల్ని నమ్ముకుంటున్న మా అభిమానుల్ని ప్రజల్ని మోసం చేసినట్టు అంటూ ఎక్కడికక్కడండి. నా స్థాయికి నేను వార్డు నెంబర్ స్థాయికి వార్డు నెంబరు, కార్పొరేటర్ స్థాయికి కార్పొరేటరు చెప్పాడు అంటే ఓకే సార్. కానీ ఎవరికైతే మేము చెప్పామో వాళ్ళకి చెప్పాం మేము బాబు గారి గొప్పతనం. చూడండి సార్, మీరు డబ్బులు ఇస్తామంటున్నారే, 75 ఏళ్ల వయసులో ఒక హెరిటేజ్, ఒక పెద్ద పెద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆయన ప్రశాంతంగా వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. మీరు 52 రోజులు జైల్లో వేశాక కూడా ఆ కుటుంబం మాకెందుకు ఈ రాజకీయాలు అంటూ వాళ్ళ నాన్నగారిని వెనక్కి తీసుకెళ్ళిపోతారేమో అని భయం వేసింది సార్. ఆ తల్లి భువనేశ్వరమ్మ నా పసుపు కుంకాలు ఉంటే చాలు, ఈ రాష్ట్రం ఏమైపోతే చాలు అని అనుకుంటుందేమో అనుకున్నాం సార్. కానీ రాజమండ్రి దాటి బయటికి రాలేదంటే ఆ తల్లి నిజంగా మాకైతే ఒక సీతామహాతల్లిలా కనిపించింది. ఈరోజు ఆ కుటుంబానికి మేము పాదాభివందనాలు చేయాలి సార్. ఇంత కష్టంలో నిలబడ్డారు, మేము బలంగా ఓటింగ్ వేయాలి సార్. బాబు గారి చేత నవ్యాంధ్ర మేము కట్టుకోవాలి సార్. తెలంగాణనే డెవలప్ అవ్వాలి, సైబర్ టవర్స్ ఆయన ఆరోగ్యంగా ఉండాలా, మా అందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటూ మేము ముందుకు వచ్చినప్పుడు, మేము వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ మనసు కూడా మారిపోయింది సార్. నిజమే కదా లాయర్ గారు చెప్తుంది. ఆవిడ కళ్ళ ముందు మేము ఉండేది అద్దింట్లోనే సార్. మేము ఆర్టీసీ బస్సులోనే హైకోర్టుకి వెళ్తాం సార్. ఈ రోజుకి మాలాంటి వాళ్ళు మేమే లొంగలేదంటే ఇక మా కింద స్థాయి వాళ్ళను, మా పై స్థాయి వాళ్ళను ఏం కొంటారు సార్? మా జనసేనలో ఒక ఆడపిల్లనే కొనలేకపోయారు. ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ మీరు ఇస్తారా సార్? ఆయన్ని కొంటారు, ముందు నన్ను కొనండి, నేను అమ్ముడుపోతే మా జనసేన వాళ్ళందరూ అమ్ముడుపోయినట్టే అని భావిస్తాను అంటూ మేము విసిరిన సవాళ్ళకి మమ్మల్ని బేరం పెట్టడానికి వచ్చిన 10 మంది ఒక 1000 మందితో చెప్పుకొని ఉంటారు. రజనీ గారు చెప్పింది కరెక్టేరా, పాప నిజంగా దశాబ్ద కాలం నుంచి ఓడిపోతూ ఉన్న పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. 75 ఏళ్ల వయసులో ఈ పెద్ద ఆయన ఎవరి కోసం రా కష్టపడుతుంది అని నిజంగా వైసీపీ కార్యకర్తలు భావించారు. చూడండి సార్, వాళ్ళ వల్ల సాధించినటువంటి గెలుపు సార్. ఒప్పుకోవాలి మనం, మందైనా మంది కాకపోయినా ఇదంతా కేవలం వైసీపీ కార్యకర్తలు ఈరోజు బాబు గారి కష్టాన్ని గుర్తించారు. బాబు గారి వల్లే సాధ్యమైతే రాజధాని అనుకున్నారు. ఒక నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మనస్ఫూర్తిగా భావించారు సార్. వాడికేం పని రా ఈ వయసులో హిందీలో తమిళంలో సినిమాలు తీసుకోకుండా. నిజంగా అమ్మాయి చెప్పింది కరెక్టే. ఈ రోజు పార్టీలో ఉన్న ఒక్కడు బయటికి వెళ్ళిపోయిన ఒక్క ఎమ్మెల్యే లేకుండా పిచ్చోళ్ళలాగా పార్టీ పెట్టి జనవాణి అంటూ జనాల్లో తిరుగుతున్నాడు, సొంత డబ్బును ఖర్చు పెడుతున్నాడు. ఎవడి కోసం రా? మన కోసమేగా. మా నాయకుడు ఖర్చు పెట్టాడా అంటూ వాళ్ళందరూ భావించారు సార్. ఈ రోజు మా నాయకుడు 2 చోట్ల ఓడిపోయినా ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్ళినా కన్నీటి పర్యంతం అవలేదు సార్. మేము ఎక్కడ బాధపడిపోతామని. కానీ ఈ రోజు 21కి 21 భారీ మెజారిటీతో గెలిస్తే భయంకరమైన బాధ్యత నా గుండెల మీద పెట్టారు తల్లి. ఈ రోజు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అందరినీ మమ్మల్ని నమ్మారు, ఆ నమ్మకాన్ని కాపాడుకుంటాము అంటూ మా అధినాయకుడు చెప్పిన మాటలతో అప్పుడు మా పార్టీ ఆఫీస్ లో కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు సార్, అది ఆనంద బాష్పాలతో. సో ఇది వైసీపీలో ఉండే సర్పంచులు సైతం లక్షలు ఖర్చు పెట్టిన సర్పంచులు సైతం ఒక రోడ్ వేయలేకపోయావురా, ఎందుకురా ఈ బతుకులు అంటూ సర్పంచ్ ఆఫీస్ లో చెప్పుతో కొట్టుకున్న దృశ్యాన్ని మీకు గుర్తుందా నందు గారు? చాలా దారుణం అండి. ఇక్కడ మోసపోయింది టీడీపీ జనసేన వాళ్ళు కాదు సార్, వైసీపీ వాళ్ళు. ఆయన నమ్ముకొని డబ్బు ఖర్చు పెట్టి ఈ రోజు కనీసం మీకు మంగళగిరిలో చెప్తారు చూడండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఒక్క పని కూడా చేయించుకోలేకపోయాను నీ వల్ల అంటూ బయటికి వెళ్ళిపోయారా? ఎంపీ కిడ్నాప్ అయిపోయాడా? వైజాగ్ లో పాపం ఒక పాపం ఎంఆర్ఓని చంపేశారా దారుణంగా. ఒక పసిబిడ్డ, ఇందాక సార్ చెప్తున్నట్టు ఆ కేసు నేనే చూసాను సార్. ఆ పసిబిడ్డ వాళ్ళ అక్క కోసం ఏదో లేదు రజనీ గారు, వాడికి ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, సూసైడ్ చేసుకున్నాడు. ఎలా? నేను ఎంఎస్సీ సైకాలజీ చేశాను నందు గారు. సూసైడ్ ఒక పసిబిడ్డ ఎప్పుడు కూడా టాబ్లెట్లు వేసుకుంటాడా, పాయిజన్ తీసుకుంటాడా కానీ తగలబెట్టుకోడు సార్. ఎందుకంటే పసిబిడ్డకి మంట అంటే నొప్పి వస్తుంది సార్. అట్లా కేసులు క్లోజ్ చేశారు సార్. పసుపు చొక్కాలు వేసుకొని రోడ్డు మీదకి వేస్తే చొక్కాలు ఇప్పదీశారు సార్. సొంత చెల్లిని సైతం పసుపు చీర కట్టుకుంటూ అవమానించారు సార్. ఇవన్నీ తిరుగుబాటు ఒక ఎత్తు సార్. కానీ మనం గమనించాల్సింది, ఏ వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నప్పటికీ ఇప్పటికిప్పుడు అనుకున్న పథకాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది అన్న విషయాన్ని గమనించాలి సార్. ఎందుకంటే ఇవాళ వచ్చిన పథకం చూసారా, చంద్రబాబు వచ్చాడు ఆగిపోయింది అంటారు, కానీ చంద్రబాబు గారు ఆపే పరిస్థితి కాదు. అక్కడ ఖజానాలో చిల్లి గవ్వలేదు సార్. మొత్తం ఖాళీ చేసి సర్దేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారా అనిపించేస్తుంది సార్ నాకైతే.
నిజంగా అసలు కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టడం ఏంటి, ఖాళీ స్థలాలు తాకట్టు పెట్టడం ఏంటి, ఇప్పుడు ఏమి అసలు పిఎఫ్లు తాకట్టు పెట్టారు, యూనివర్సిటీ డబ్బు తాకట్టు పెట్టారు. ఇక ఏం మిగులుంది ఇక్కడ? వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక డిస్ట్రిబ్యూట్ చేద్దామంటే అకౌంట్ లో ఏమీ లేదు. ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు మాత్రమే బాబు గారి విజనరీ ఉన్న మైండ్ అవసరం అండి. ఇప్పుడు మాత్రమే నవ్యాంధ్రే మన సంపద అండి. ఇప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఇది ఒక అమరావతి పెద్ద మనకి పరీక్షే అన్నం పెట్టిద్దండి. మీకు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద పరీక్ష. చాలా ఇటు చాలా టీడీపీ, పెద్ద పరీక్ష. జనసేన, బీజేపీ ఇంటెన్షన్ కూటమికి చాలా పెద్ద పరీక్ష అవుతుంది సార్, ఆర్థికంగా ఇంటెన్షన్ గా చూస్తే. చేశారేమో అనేటటువంటి అనుమానం కూడా వస్తుంది సార్. కావాలనే చేస్తున్నాడు ఇదంతా. ఎందుకు ఇంత అప్పు తెస్తున్నాడు అంటే వాడు వెళ్ళిపోతాడని తెలుసు. ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతాడు అని నిర్ణయించుకున్నాడు. ఈ రోజు అకౌంట్ లో ఏమీ లేదు. పథకాల మధ్యలో ఆగిపోయే పరిస్థితి నెలకొనిందే సార్. స్టిల్ ఈ నిజాన్ని రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయండి అమ్మా. కానీ నిన్న ఇది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి చేసింది కాదు. రెస్పాన్స్ మీరు చూశారు కదా, ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు. అసలు ఏమైంది, నేను చేసిన మంచి అంతా ఎటుపోయింది అని చెప్పేసి ఆయన బాధపడ్డ పరిస్థితి మనం కనపడింది. అలాగే ఒక 100% చిన్న డౌట్ కూడా, ఏదో జరిగింది కానీ మరి మా దగ్గర ఆధారాలు ఏం లేవు, పెద్దవాళ్ళ పార్టీ లాంటి కూడా మాట్లాడారు ఆయన. సార్ చాలా మంది సార్ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారమ్మా, మాకెందుకమ్మా రాజధాని డెవలప్మెంట్లు, మా ఇంటికి పథకాలు వస్తుందమ్మా అన్న వాళ్ళకు కూడా మారారు. ఎందుకంటే పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు, డెవలప్మెంట్ చేస్తే మంచిదే కదా. ఎవడు పులివెందుల సొమ్ము, హెరిటేజ్ సొమ్ము, సినిమాల డబ్బు తీసుకురారు, అందరూ ప్రభుత్వ ఖజానే కదా తెచ్చేది అని 62 ఏళ్ల ముసలావిడికి మేము చెప్పేదాన్ని, అమ్మా 62 ఏళ్ళు వృద్ధురాలు ఇంటికి పెన్షన్ కావాలంటున్నావు, 75 ఏళ్ల వయసు గల వ్యక్తి క్యాన్వాయ్ పైకెక్కి ఈ రోజు మన కోసం గర్జిస్తున్నాడు, 52 రోజులు లోపల ఉన్నా సరే ఆ తల్లి మన కోసమే కష్టపడుతుంది అంటూ చెప్పినప్పుడు ఈ రోజు పెన్షన్ పెంచుతానని బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం, ఒకేసారి ఇంత పెన్షన్ వేస్తారన్న చెప్పిన మాట ప్రకారం అంత డబ్బు లాకర్ ఓపెన్ చేస్తే ఉండదు సార్. ఇప్పుడు అంతే అసలు కదా. ఏం జరిగిందని మనం టెన్షన్ పడిపోవాలి. మీకు తెలియట్లేదు, రేపు ఆయన 9వ తారీఖు బాధ్యతలు తీసుకున్నాక వెళ్ళి లాకర్ ఓపెన్ చేస్తే సార్ 12,000 కోట్లు ఉండాలి కదా, ఏది అంటే ఎక్కడుంటుంది సార్? ఆయన పథకాలు ఇచ్చాడు కదా, అలా ఎవరికి వచ్చినాయి సార్ అంటే బటన్ నొక్కుతాడు, దారి మళ్ళిస్తాడు, లండన్ లోని ప్రత్యేక దీవిలోని బ్యాంకర్లో సేవ్ చేసి పడతాడు. ఇప్పుడు రాష్ట్రం గడ్డు కాలంలో తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మాత్రమే చంద్రబాబు గారి విజన్. అమరావతి ఉంది చూడండి, మా భూములు 33,000 ఎకరాల రైతులు ఇచ్చిన భూములు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చింది. ఆ భూముల్లో ఎకరాలు అమ్మి ఆ డబ్బుతో డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్ ద్వారా వచ్చినది మాత్రమే మనకి పథకాలు ఇవ్వాలి, ఖజానాలో లేదు. సెంట్రల్ ఇవ్వాల్సిన దానికంటే పెచ్చే ఇచ్చేసింది. ఇప్పుడు ఏంటి మరి చెప్పండి? సో ఇటువంటి పరిస్థితి గడ్డుకాలం సార్, రాష్ట్ర ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలి. కంపారిటివ్లీ 2014 సమయంతో అప్పుడు అధికారాన్ని ఇచ్చేటప్పటికి టీడీపీకి జనసేన సపోర్ట్తో అప్పుడు అధికారాన్ని ఇచ్చేటప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా లేదంటే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఫినాన్షియల్గా చూసినా సరే, లేదంటే సామాజికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినా సరే, లేదంటే ఇప్పుడు కేంద్రం దగ్గర కూడా నిన్న కేంద్రంతో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఖచ్చితంగా ఇప్పుడు పవర్ ఎక్కువ ఉంది. టీడీపీ దగ్గర ఖచ్చితంగా పవర్ ఎక్కువ ఉంది కేంద్రంలో వచ్చినటువంటి ఫలితాలు చూస్తే. సో ఇప్పుడు చేయగలిగిన స్కోపు ఎక్కువగానే ఉంది, చేయాల్సిన బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ అంశాల గురించి కూడా మనం మాట్లాడదాం. రజనీ గారు, ఒకసారి నేను శ్రీనివాసరావు గారితో మాట్లాడతాను. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అండి. యా, ఫలితాలను మనం చూసాం సార్. ఇంతనా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సీట్ వైజ్గా చూసుకుంటే ఇది షాకింగ్ రిజల్ట్ అయినప్పటికీ కూడా ఓట్ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే వాళ్ళు ఓట్ పర్సంటేజ్ మంచిగానే ఉంది, ఆల్మోస్ట్ 40% ఓట్ పర్సంటేజ్ ఉంది. సీట్లు మాత్రం చాలా దారుణంగా పడిపోయాయి. అంటే ఇట్ సీమ్స్ లైక్ కోర్ ఓటింగ్ వాళ్ళతోనే ఉన్నప్పటికీ కూడా, అంటే కొద్దిపాటి స్ప్లిట్ ఉన్నప్పటికీ కూడా కోర్ ఓటింగ్ వైసీపీతో ఉన్నప్పటికీ న్యూట్రల్ ఓటింగ్ మాత్రం, సైలెంట్ ఓటర్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూటమి వైపు మొగ్గు చూపాడు, పూర్తిగా ఇటువైపు వచ్చేసాడు అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది సార్. ఈ ఇండికేషన్ ఎలా సార్? ఇంత భారీ మెజారిటీ యొక్క ఇండికేషన్ని మనం అసలు ఎలా చూడాలి? అందరికీ నమస్కారం అండి. నందు గారు, మీకు, మా మిత్రురాలు రజనీ గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అందరికీ నమస్కారం. మహా టీవీ వీక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ నేను మీతో పాక్షికంగానే ఏకీభవిస్తాను. ఇది మరి మీకు ఎలా ఉందో కానీ నాకేం షాక్ తగలలేదండి. ఎందుకంటే నేను దాదాపు 3 సంవత్సరాలు చెప్తున్నాను, ఇతను వ్యవహార శైలి, రాజ్యాంగ చట్ట వ్యతిరేక పాలన, అధికార దుర్వినియోగం, అవినీతి, ఇసుక, మద్యం పాలసీలు, డే లైట్ రాబరీ చూస్తున్నప్పుడు
ఈజ్ గోయింగ్ టు బి డిజాస్టర్ అనేటువంటిది నాకు ఏనాడో అర్థమైంది. అయితే ఇది ప్రజలకు చేరువవుద్దా లేదా, ప్రతిపక్షాలు దీన్ని ప్రజలకు చేరుస్తాయా లేదా అనేటువంటిది ఒక సందేహం ఉండేది. కానీ నేనైతే పూర్తిగా నమ్మాను, ఇతను సింగిల్ డిజిట్ పరిమితం అవుతాడని నేను అనేక సార్లు సంవత్సరం క్రితం నుంచి చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఇతను పాతాళానికి వెళ్ళిపోయాడు. అలాగే ప్రతిపక్షాలు కూడా ఒక పక్క లోకేష్ గారి పాదయాత్రతోటి అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగుడే బాదుడు ఇదేం కర్మ కార్యక్రమాలు నిత్యం ప్రజల్లో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దుప్పడు ముసుగేసుకుని ఇంట్లో పడుకున్నాడు, బయటకు వస్తే పరదాలు కట్టించాడు, దుప్పట్లో చెట్లు కూడా నరికిచ్చేసాడు. ఇది చూసి విలవిల్లాడిపోయారు జనం. దీంట్లో షాక్ అవ్వాల్సిందే ఉందండి. ఇతను మట్టి కొట్టుకుపోతాడు అనుకున్నాను. అమరావతి రైతులు చేసిన ద్రోహం కానీ అతను అరాచకం అంటే ఈ 5 సంవత్సరాలు నేను కనీసం ఒక 1000 గంటలు మాట్లాడుంటాను నేను 5 సంవత్సరాల్లో ఇతను అరాచకం మీద. కాబట్టి అది మళ్ళీ మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అంటే సుధాకర్ బాబు గారు డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టడం దగ్గర నుంచి మనిషిని చంపి ఇంటికి డోర్ డెలివరీ వరకు దళిత సమాజం మీద, రైతుల మీద, వ్యవసాయదారులు రకరకాలుగా ఇతను ఏ వర్గాన్ని విడిచిపెట్టలేదు. ఇక్కడ అలాగే మా సోదరి రజనీ గారి వ్యాఖ్యలతో కూడా నేను పూర్తిగా ఏకీభవించాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనుషులు. వాళ్ళ వ్యవహార శైలి చాలా హుందాగా ఉంటుంది. వాళ్ళు విజయాన్నైనా అపజయాన్నైనా హుందాగా స్వీకరిస్తారు. వాళ్ళ మాటల్లో గతంలో చూసాం, ఇప్పుడు చూసాం. కానీ ఖజానా ఖాళీ అయింది కాబట్టి మీరు చేయలేరు అంటే వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని, జవహర్ రెడ్డిని ముద్దెట్టుకుంటే మీరు చేయలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక విధ్వంసం కారకుడైన ప్రతి ఒళ్ళు గదిలో పెట్టి శివాజీ సినిమాలో రజనీకాంత్ ట్రీట్మెంట్ ఇవ్వాలండి. వదిలేస్తారు, ముద్దెట్టుకుంటారా మీరు చాలా బాగున్నారని ఇచ్చి తీరాల. ఇక్కడ వీళ్ళకి ఒక వెసులుబాటు ఏంటంటే శిక్ష పడాలంటారా? శిక్ష మామూలుగా పడకూడదు. ఇప్పుడు ఫలితం శిక్షగా చూడలేమా? ఏమంటే ఫలితం శిక్షగా పడితే సిగ్గు ఎక్కడ ఉందండి వాళ్ళకి? 5 ఏళ్ళ పాటు అక్కడెక్కడ దాక్కుని మళ్ళీ వచ్చేస్తారు. సిగ్గు నిన్న చూడండి, ఏడు మోహం వేసుకుని మొదలెట్టేటప్పుడే మళ్ళీ నేనేం తప్పు చేశానండి. తప్పున్నారా? నీ ఏడుపులన్నీ ఆ మొక్క నేను లెక్కటం ముందు చెప్పాలంటాడు రావుగోపాల్ దగ్గర. ఆ ఏడుపేదో ముందు ఉండాలా. రైతులు ద్రోహం చేసినప్పుడు, ఆడబిడ్డలు అవమానించినప్పుడు, నోటుకు వచ్చినట్టు పేలుతున్నప్పుడు నీవేమైపోయి ముసిముసిన ఉన్నావు, సిగ్గు లేకుండా. ఇలా మాట్లాడకుండా వాళ్ళు మర్యాదగా చాలా హుందాగా ఎవరైతే ఆ దండుపోవడం బేచ వాళ్ళకి ఏం సిగ్గుంటుంది? దొంగోని ఎరగొట్టేస్తుంటే ఆడు తొన్ను చేసి పోతాడు, మళ్ళీ ఆడు దొంగతనం మాంతాడా? వీళ్ళు 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల్లో ఈ జవహర్ రెడ్డి సహా జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్న వాళ్ళ ఆస్తులు మదింపు చేయాలా, మొత్తం తీసుకోవాలా, బలవంతంగా జేబులో చేయటి తీసేసుకోవాలా. వీళ్ళు ఇంకో తప్పు చేశారు. వీళ్ళు అతను సింగిల్ డిజిట్కి పరిమితి చేయాలంటే ఒక్కొక్కసారి రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగా వ్యవహరించాలి మీరు. ఇంకా 40% ఓట్లు ఉన్నాయంటున్నారంటే ఇంకా వైరస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని రావాలనుకున్నవాడు ప్రజాద్రోహి, ఆంధ్రద్రోహి. జగన్మోహన్ రెడ్డి వస్తాడన్నవాడు కూడా ఆంధ్రద్రోహి. జగన్ వస్తే బాగుండు అన్నవాడు కూడా ఆంధ్రద్రోహి. ఆ ముఖం మీద ఆ స్టాంప్ వేసి కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలాగైతే క్వారంటైన్ చేసి వాళ్ళందరినీ క్వారంటైన్ చేసి మీరు ప్రజలకు మేలు చేయాలన్నా ఒక్కొక్కసారి మరి అదుపు రక్తం దారగా కారుతుంటే దాన్ని అదుపు చేయడానికి ముందు అర్జెంటుగా కట్టుకడతాం. అలాగే ఇటువంటి వాళ్ళందరినీ పక్కకి పెట్టి వీళ్ళ గోళ్ళు ఓడగొట్టి మొత్తం లాగాల. వాళ్ళ ఇంట్లో గోడకేసి సున్నాను కూడా గోకి ఖజానాకి జమ అయ్యాల. ఆ పని చేస్తేనే మీరు చేయగలరు. నిధులు ఇంకా వీళ్ళు దొబ్బుకుపోతారో, మళ్ళా నిధులు తీసుకొస్తారో, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఈ సైకో బ్యాచ్ అంతా తయారవుతారు. విషం చిమ్మి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం డబ్బులు తీసుకుని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఈ కులమో, మతమో, ప్రాంతం ఏదో చిచ్చు పెడతారు. అప్పుడు మళ్ళీ ఆ దెయ్యం వచ్చి కూర్చుంటది. అప్పుడు మళ్ళీ అన్నీ ముందు దొప్పుతాడు, మళ్ళీ వస్తారు. ఇదేనా మీరు వండి పెడతారు, తినిపోతాడా? వాడు బాబు అలాగే తినిపోయాడు గతంలో చంద్రబాబు గారు చేస్తే. ఇప్పుడు మళ్ళీ ఇతను వచ్చాడు. మీరు వదిలిపెడతారా అని అడుగుతున్నాను నేను. వదిలిపెట్టకూడదు. వదిలిపెడతా కూడా ప్రశ్నిస్తాం, మేము నిలబెడతాం. ఈ రాష్ట్రం అండి ఇది. మన వ్యక్తిగతం మన హుందాగా వ్యవహరించడం, మన ఇంట్లో మన జరిగిన అవమానం కాదు ఇది. రాష్ట్రానికి జరిగింది. రాష్ట్ర భవిష్యత్తుకి అన్యాయం జరిగింది. రాష్ట్రంలోని యువతకు అన్యాయం జరిగింది. రాష్ట్రంలోని పసిపెట్లకు అన్యాయం జరిగింది. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవద్దా?
వదిలేస్తాం ఈ దొండిపాళ్ళు బ్యాచ్ని, వదలకూడదు. అది మీరు చట్ట ప్రకారం చేయండి. వాళ్ళకి మళ్ళీ చట్టాన్ని అతిక్రమించి కానీ రాజ్యాంగ చట్ట పరిధిని దాటి కానీ చేయొద్దు. రాజ్యాంగము చట్టం పరిధిలో మీరు చేయొచ్చు. జవహర్ రెడ్డి వాళ్ళు ఇంకా ఉపేక్షించారే, లోపలికి ఎందుకు పెట్టించలేదు. ఇంకా 33 మంది చావు కారకుడయ్యాడు. భూమాఫియాలు ఉన్నాయి. వైజాగ్ లో భూదందా చేసాడని బయటకు వచ్చింది. అతను వీళ్ళందరూ పారిపోకుండా చూడాలి ఫస్ట్ మీరు. ఆల్రెడీ గన్నవరం వంశీ ఎపండిక్స్ అతను దాటిపోయాడు. ఎందుకు వెళ్ళనిచ్చారు? ఊరికే మనం ఎగురుతూ జెండాలు వేసుకుని టాటర్ల మీద తిరుగుతూ ఫ్యాన్ ఈ రోడ్డు మీద ఏడ్చడం కాదండి. పగడ్బందీగా వీళ్ళందరూ బయటికి పారిపోకుండా ఆ కన్నాలన్నీ ముయ్యాలా, మూసి పొట్టలో పెట్టి పక్కన పెట్టాలా. ఇవన్నీ చేయకపోతే పోతాడు. ఇది తాత్కాలికమైన సెట్ బ్యాక్ మాత్రమే అంటున్నారా? ఒకవేళ కనుక ఇప్పుడు మరింత పటిష్టంగా ఉండకపోతే ముందు మళ్ళీ పరిస్థితి ఇలాగే రిపీట్ అయ్యే అవకాశం ఉందనా? అలా కాదండి. మీరు కాలు కుళ్ళిపోయింది, అక్కడ మందు రాసేసి కట్టుకుంటే పర్లేదు అనుకుంటే తొడదాకా కుళ్ళిపోతావు, ఆ పైన ఒళ్ళంతా కుళ్ళిపోద్ది. ఇది కుళ్ళండి, ఇది చీడ పీడ పుచ్చిపోయింది, పురుగులెట్టేసారు వీళ్ళందరూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని అభిమానించి ప్రతి కూడా ఆంధ్ర ద్రోహిగా భావించాలి. మీరు స్టాంప్ వేయాలి ముఖం మీద. అతను ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి ప్రజల కోసం పనిచేసినోడైతే అందరినీ సమదృష్టి కులాల గురించి ఎందుకు వచ్చిందన్నమాట. 40% ఓట్లు వచ్చినాయి కదా సార్, మనం అలా చూడగలుగుతామంటారా వాళ్ళందరినీ? 40% వైరస్ అంటున్నాను నేను. రాకూడదు. మీ ఇంటి పక్క నాశనం అయిపోతే నువ్వు సంతోషించేవాడు, నువ్వు మంచి అనిపించినట్ట నువ్వు. అంటే అమరావతి భూములు ఇచ్చిన రైతులు నాశనం అయిపోతే ఇంకో నవ్వుకున్నాడు అంటే పైసా, దాన్ని మించిన పైశాచికత్వం ఉందా? వాడిని క్షమించొచ్చా మీరు? ఆడు ఎలాగపోయినా పర్లేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు రోడ్డు మీద పోతున్నప్పుడు గబాలు స్కూటర్ మీద కింద పడిపోతానే అయ్యో పాపం అని లేచి నిలబెడతావే. ఒక అధికారిని 5 సంవత్సరాల పాటు వేధిస్తే ఏబి వెంకటేశ్వర గారు ఆయన్ని సిగ్గు లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ సొంత కళ్ళు రోజులే చూసారు వీళ్ళని క్షమించొచ్చా? ఒక ఎంపీని తీసుకెళ్లి కొట్టేస్తే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకు కూర్చున్నారు, దీనికి క్షమించొచ్చా? ఇది హింసకు సంబంధించింది. ఒక వ్యక్తి నడి రోడ్డు మీద గుండెల మీద మోకాలతో తొక్కిపెట్టి పీక్కొచ్చి చంపేస్తే వాళ్ళు చాలా మంచి వాళ్ళ పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళని అతను అరెస్ట్ చేయకుండా చూస్తారు ఈ పోలీసు వాళ్ళు. మీరు ఇది అభివృద్ధి పరిపాలన తర్వాత ముందు రోగాలు నయం చేయాలి. ఫస్ట్ ఈ క్రిమినల్ అన్నట్లు బయటికి తోలాల. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ప్రజలు. మిమ్మల్ని ఇవాళ అర్జెంట్ గా అభివృద్ధి చేసి పోలవరం కట్టి అమరావతి కట్టి అని ఎవడాడగట్లా. ముందు రోగాన్ని, ఈ దయ్యాన్ని దరిదాపులో లేకుండా చేయండి. మీరు చెప్తున్నారు ఒకటి వినండి, మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నారు. అరుంధతి సినిమాలో అరుంధతి ఆ పశుపతి గారిని ముందే సమాధి చేయకుండా బయటకు ఈ గుర్రంతో ఈడ్చి బయట పడేస్తుంది. కానీ ఆడు మళ్ళీ పెద్ద దయ్యం అయిపోయి వచ్చేస్తాడు. రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, దేశం సర్వనాశనం అయిపోద్ది. కాబట్టి వీళ్ళు ముందే మీరు రాజకీయ సమాధి చేయాలి. వీడు ఆచూకీ ఆనవాళ్ళు కనపడకూడదని మాలాటి వాళ్ళు పదే 4-5 ఏళ్ల నుంచి మొత్తుకుంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళకే తోచిందో, మాలాటి వాళ్ళు లక్షలాది మంది చెప్పింది, రజనీ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రకరకాల వాళ్ళు అందరూ చెప్పితే వాళ్ళు బుర్రకెక్కిందో తెలియదు. కానీ నిజంగా నాడు ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేశారు. మరి ఆ పని ప్రజలు చేసినట్టు మీరేం చేయాలి? ఈ పైన ఉన్న ఈ దుష్టాంగాలు అన్నట్లు కత్తిరించి పక్కన పెట్టాలా. వాళ్ళ ప్రతి ఒక్కరిని ఈ డబ్బు దోచిపెట్టేశాడు సార్. ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మొత్తం డబ్బు లాగేసుకుని లోపల పెట్టాలా? అతను పంపించలేదా? కష్టపడి సంపాదించుకున్న రామోజీ గారు లాంటి వాళ్ళు సామ్రాజ్యం నిర్మించుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిఐడిని పంపించి వేధించి తినలేదా? ఇప్పుడు చంద్రబాబు గారి వైఖరి మనకు తెలియదేం కాదు. ఆయన పెద్దగా ఈ కక్ష సాధింపు చర్యల్ని సమర్థించే వ్యక్తి కాదు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఈ కక్ష సాధింపు చర్యలు అలాంటివి ఏముండవు, మాకు బాధ్యత పెరిగింది, భయం ఇంకా ఎక్కువ అయింది కాబట్టి మేము ఎక్కువ ఫోకస్ దీని మీద పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తీరు చాలా హుందాగా రెస్పాండ్ అయ్యారు. నందుగారు, మీరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సర్టిఫికెట్లు ఇచ్చి చాలా మంచి వాళ్ళు పెద్ద మనుషులను సర్టిఫికెట్లు ఇచ్చేసి ఇది కక్షాదింపు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కదా సార్? మన సొమ్ము వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్, తిరిగి వసూలు చేయాల్సిన బాధ్యత మనదే. అది మన సొమ్ము. అది ఎలా తప్పు అవుతుందండి? కక్షాదింపు అవుదండి. కక్షాదింపు అంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని పెళ్లిళ్ళు అన్నాడు కాబట్టి నీ ముఖానికి ఒక పెళ్లి. నా ఉద్దేశం ఏంటంటే మేజర్ ఫోకస్ ఇటువైపు ఉండే అవకాశం ఉందేమో ఎక్కువగా. అంటే ఇప్పుడు ఇంతకుముందు రజనీ గారు చెప్పినట్లుగా ఇప్పుడు డబ్బులు కావాలి, హామీలు చాలా ఇచ్చేసి ఉన్నారు, రాష్ట్రానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి బరువు ఎక్కువగా ఉంది కదా అనేది నా ఉద్దేశం. అటువైపు ఎక్కువ ఫోకస్ చేస్తారేమో. నిదానంగా మీరు ఏదైతే ప్రాధాన్యత క్రమం చెప్పారో ముందు ఇక్కడ క్లీన్ చేసి ఆ తర్వాత ప్రజలేం పెద్దగా మిమ్మల్ని కంగారు పెట్టాలని మీరు చెప్పారు. బ్రీఫింగ్ కావాలా నందుగారు? ఫస్ట్ మీకు బ్రీఫింగ్ కావాలా ఏంటంటే
మీ జేబు ఎవరన్నా కొట్టేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా మళ్ళీ మీ ఇంటికి మళ్ళీ జైలు డబ్బులు పెట్టుకొస్తారా? అంటే నేను కాదనట్లేదు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాధాన్యత క్రమం మీరు ఆలోచిస్తుంది నేను కాదనట్లేదు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆ ప్రాధాన్యత క్రమం నేను చెప్తున్నాను. ఇప్పుడు బరువు ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇలాంటి వీటి జోలు వెళ్ళాం కాబట్టి అర్జెంటుగా ముందు రాష్ట్రానికి చేయాల్సింది ఏదో చేయాలన్న హడావడిలో వీళ్ళు ఉండే అవకాశం ఉంది కదా అనేది నా ఉద్దేశం. నందు గారు, ఇప్పుడు నా ఆలోచన ప్రత్యేకంగా లేదండి. ప్రజల ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచన కాబట్టే నాతో ఏకీభవించారు. లేదులేండి, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వెనక్కి కక్కించకపోతే అది అయ్యే పని కాదు. వాళ్ళకి శిక్ష పడకపోతే మళ్ళీ అలాంటి వాళ్ళు ఇంకా కూడా పెట్టరేగి చెలరేగి మళ్ళీ ప్రభుత్వం మారాక మన మీద కూడా తిట్టే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ముందు వాళ్ళు సంపాదించింది, వాళ్ళు అక్రమంగా సంపాదించింది. సిఎస్ ఎన్ని భూములు సంపాదించాడు సార్, అతని జీతం ఎంత, ఐటీ రైట్స్ చేస్తే ఎన్నెన్ని వస్తాయి, బినామీ ఆస్తులు ఎంత, ఇవన్నీ ఎక్కడివి సార్? మన ఖజానా డబ్బులే దారి మళ్ళీ చేస్తున్నారు. పథకాలంటూ 10 రూపాయలు మనకిస్తూ 90 రూపాయలు వాళ్ళ జేబుల్లో వేసుకుంటే మనం ఇప్పుడు 100 రూపాయలు పోయినాయని బాధపడాల్సిన పని లేదు సార్. 10 రూపాయలే మన బిడ్డలకు వెళ్ళినాయి, 90 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళినప్పుడు అవి తిరిగి కక్కించాల్సిన బాధ్యత ఉంది అంటూ శ్రీనివాస్ గారు చెప్పడం కరెక్ట్ సార్. ఎందుకంటే ఖజానాలో డబ్బులు వాళ్ళకి శిక్ష పడాల్సిందే, అది నేను కాదని నేను చెప్పడం లేదు. అంటే ఎవరు ఏ ప్రాధాన్యత క్రమంలో వ్యవహరిస్తారనే దాని గురించి మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? మీ వైఖరి ఎలా ఉంటుంది? 50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, 11,50,000 కోట్ల రూపాయలు, 5 బడ్జెట్లు, దాదాపు అదొక 12 లక్షలు, ఇంచుమించు 24,50,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టావు జగన్ సైకో? ఇది మా పాయింట్. మీరు 2,76,000 బటన్ నొక్కారన్నారు, మిగిలిన డబ్బులు జగన్ లేవు, సత్యగాలు పక్కన పెట్టేయండి, అభివృద్ధి లేదు అడగండి. మిగిలిన రాష్ట్ర సంపదను ఏం చేశావు, ఎవరికి దోచిపెట్టావు? సార్ ఇక్కడ రామారావు రాముడు, మా చంద్రబాబు నాయుడు దేవుడు, కానీ మేము దేవుళ్ళు కాదు. ఖచ్చితంగా ఎవరైతే ప్రజల ఆస్తుని దోచుకున్నారో వాళ్ళకి మలయాళం వైద్యం చేసి రూపాయికి రూపాయి కలుగులో దాక్కున్న లాగి బయట తీసుకొచ్చి రెడ్ బుక్ లో ఎవరైతే అక్రమ అధికారులు ఉన్నారో వాళ్ళ పేర్ల ప్రకారం బట్టపేయాల్సిన అవసరం ఉంది. మీరన్నట్టు ఖజానా ఖాళీ చేసిండొచ్చు, నేను కాదనట్లా, కానీ మా విజనరీ ముఖ్యమంత్రి గారికి ఆయన విజనరీ పెద్ద సంపద. కాకపోతే 11,50,000 కోట్లు అప్పులు తెచ్చారు కదా మీరు కేంద్ర ప్రభుత్వం. ఎవరు నమ్మించారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నమ్మించారు. పెద్దపక్షంగా బీజేపీ జనసేన ఒప్పుకుంటాం, కానీ మా అప్పులు కూడా మీరు మాఫీ చేయాలని డిమాండ్ చేయాల్సిన అప్పులు కూడా మాకుంది. అటువంటి వాళ్ళు ఆ అప్పులు ఎగ్గొట్టేమని చెప్పట్లా. ఈ డబ్బులు తీసుకొచ్చి ఎవరైతే దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి కో, ఈ సిటీ స్థాయి ఎలక్టర్స్, అదే ఏబిఎస్పిటిసి లో కొంతమంది దొంగలు, ఏదైతే ల్యాండ్ శాండ్ మైండ్ దోచేసుకున్న కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎయిర్ప్లేన్ ఎక్కించాలి, పోలీస్ స్టేషన్ లో ఎయిర్ప్లేన్ ఎక్కించి మొత్తం కక్కించాలి. కక్కించేది కాదు సార్, మీకు మాట్లాడుతున్నాను. బటన్ నొక్కాను అంటున్నారు చాలా మంది, డబ్బులే పడట్లేదు. మన డబ్బులు ఏమయ్యాయి? ఈ ఖాతాలో డబ్బులు ఎలా మాయమయ్యాయి? ఇది కాకుండా ప్రభుత్వ ఆస్తులు తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఏమైపోయారు? ఆ డిజిటల్ పేమెంట్ పేరు మీద కాకుండా మొత్తం మధ్యాహ్నం 1,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు కదా, ఆ లెక్కలు పక్కన లేవు కదా. మా పిఎస్సి చైర్మన్ 3 ఏళ్లుగా 4 లక్షల కోట్ల రూపాయలకి లెక్కలు ఏడబాబు అడుగుతుంటే కాకి లెక్కలు కూడా చెప్పకుండా కనీసం ఆ సమాధానం కూడా లేకుండా చేతులు ఎత్తేసారు. ఇది ప్రధానంగా కాకి చెప్తున్నా విధానం. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర సంపద, రాష్ట్ర భూములు, రాష్ట్ర ఆస్తులు ఇవన్నీ కూడా తనఖా పెట్టా జగన్మోహన్ రెడ్డి. ఈ డబ్బులు ఎవడెప్ప సొమ్ముని మింగావు నువ్వు, కక్కిస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు దొంగలండి, రాక్షసులు, రాక్షస పరిపాలన చేశారు కాబట్టి నిన్ను తన్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మా మాటలని చెప్తున్నా, ప్రజలని పీల్చి పిప్పి చేసేసారు. ఈ డబ్బులన్నీ కూడా కక్కించాల్సిన అవసరం ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ రాష్ట్రంలో కాదు కదా, ఈ దేశంలో కూడా, ఎందుకంటే అది క్యాన్సర్ లాంటి పార్టీ. అది ఎక్కడున్నా సరే మనిషి తినేస్తుంది. ఇప్పుడు 40% ఓట్లు వచ్చింది ఆయన సొంత ఓట్లు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఓట్లు కొనేసుకుంటే కాంగ్రెస్ లో ఉన్నాడు కొంతమంది ఇంకా హాస్పిటల్ చేస్తారని. సో ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు. ఆయన 40% ఓట్లు వచ్చాము, అందులో దాదాపు 15 to 20% దొంగ ఓట్లే. ఎందుకంటే దొంగ పెపిక్ కార్డులు మా జిల్లాలో కొట్టి ఓటేయించుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలనే మాకు వద్దని చెప్పి జనం మెడబట్టి బయట నెట్టేశారు బంగాళాఖాతంలోకి. సో ఇప్పుడు వచ్చి నువ్వు నీతులు, నేను నాకేమీ తెలియదు, నేను ఓడిపోయినా నాకు తెలియదు, నంగి మాటలు మాట్లాడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తానంటున్నారు. ఫైట్ చేయడం మాకు కాదు, ఫైట్ ని కొనసాగిస్తాం అంటూనే ఆయన ఒక మాట అన్నారు, కష్టాలు గతంలో మేము చాలా చూసాం, ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయేమో, మేము ఇంకా గట్టిగా ఫైట్ చేస్తాం, మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఆ మాట అనేటప్పుడు కొంచెమన్నా సిగ్గు, మానవ ఈనం, లజ్జ ఉండాలి సార్. సొంత చిన్నాయన్ని చంపే దోషుల్ని పట్టుకోలేని సిగ్గులేని మాజీ ముఖ్యమంత్రి
ఈయన కష్టాల గురించి మాట్లాడతాడా? ఎన్ని ఋషికొండను చదరబెట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంత భవనాలు కట్టిన ఈయన కష్టాల గురించి మాట్లాడతాడా? పక్కన ఉన్న తాడేపల్లి గెస్ట్ హౌస్ కి హెలికాప్టర్ లో 2 కిలోమీటర్లు పోయిన గురించి కట్టాల గురించి మాట్లాడతాడా? 1 రూపాయి ముఖ్యమంత్రి, విలాసమైన ముఖ్యమంత్రి, భారతదేశంలో అత్యంత ధనవంతుల ముఖ్యమంత్రి కష్టాల గురించి మాట్లాడారు. ఈయన ఒక మాట్లాడారు సార్, పేదలకి పెత్తందాలకి యుద్ధం జరిగిందని చెప్పి ఎన్నికల్లో. నిజమే, ఆయన పెత్తందారుడు, వీళ్ళు ప్రజలు తిప్పి 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 మడత పెట్టి కర్రు కాల్చి వాత పెట్టారు సార్. ఎందుకంటే నువ్వు పెత్తందారి వ్యవహారం చేసావు, పరిపాలన పాలేగడ పరిపాలన చేసావు, రాష్ట్ర ప్రజల్ని హింసించేది కాకుండా పీల్చి పిప్పి చేసేసావు, రాష్ట్ర దుకాణం సర్దుబాటు చేసి వచ్చావు. ఒక విషయం సార్, ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి 25 ఎంపీలు తీసుకొచ్చినావు కదా, ఏమైంది? పక్క రాష్ట్రం ఆస్తులు, ఈ ప్రత్యేక హోదాకి ఇచ్చిన నిధులు ఏమయ్యాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమయ్యాయి? సార్, కేంద్రం జలశక్తి నీళ్ళు తీసుకోండి అయ్యా, నీళ్లు ఇవ్వండి అంటే నాకు ఉత్తరం రచించారు సార్ దుర్మార్గుడు. రాజధాని అమరావతి రాజధాని మాకు ఉత్తరం రాసిచ్చాడు, లెటర్. ఇవన్నీ లెటర్ వస్తాయి బయటికి. అదేవిధంగా కడప నుంచి బెంగళూరుకి డబులింగ్ లైన్ ఉత్తరం రాసిచ్చాడు, వైజాగ్ జోన్ నాకు ఉత్తరం రాసిచ్చాడు. ఈ సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఎవరు క్షమించారు సార్. వాళ్ళ పాలసీలు, నేను వ్యక్తిగతంగా మాట్లాడాల, వాళ్ళ పాలసీలు ఈ రాష్ట్రాన్ని తగలెట్టేసి దీన్ని క్షమించే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు, కమా పెట్టలేదు, ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇంకా 5-6 నెలల్లో వీళ్ళకి ఎవరైతే తినేశారో కక్కి చేతి కాకుండా ఈ పార్టీ మాయమైపోతుంది, లండన్ పారిపోతారు. అందరూ దొంగలు, వీళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు, పారిపోతారు ఇంకా. కాబట్టి వీళ్ళని అప్రమత్తంగా ఉండాలి. ప్రజల ఆస్తులు ఎవరు మింగారో ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టి కక్కించాల్సిన బాధ్యత మాకుంది. అదేవిధంగా కేంద్ర నిధులు ఏ విధంగా తప్పుదారు పట్టించారు అవన్నీ లెక్కలు తేల్చాల్సి ఉంది. ఈ లెక్కలు బొక్కలు తేల్చిన తర్వాత వీళ్ళ సంగతి తేల్చాల్సిన బాధ్యత చట్ట ప్రకారం సార్, అక్రమంగా చట్ట ప్రకారం. సార్ ఏంటి సార్, పిల్లలకి చదువు లేకుండా స్కూల్ మానిచ్చేశారు, అన్ని 10 స్కూల్ చేసేసారు, ఉద్యోగాలు లేవు, వ్యాపారం లేదు, రియల్ ఎస్టేట్ లేదు, మొత్తం నవనగరాలు ధ్వంసం చేసి అమరావతి. సార్ మహిళలు ఏం చేసేస్తారు? 2006 కేసులు మహిళా రైతుల మీద పెట్టారు కేసులు, నాకు అర్థం కాలేదు. ప్రతిపక్షాల మీద 70,000 కేసులు. అన్యాయం వస్తారు ఇది. ప్రతిపక్ష పార్టీల మీద 70,000 కేసులు పెట్టి సిగ్గులే ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రి, పనికి మాలిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఈ రోజు అమరావతి రైతులు ఏ విధంగా కొట్టారు, న్యాయస్థానం పోకుండా ఎలా ఆపారు చూశారు కదా. అమరావతి విధ్వంసానికి రచన వేశాడు కదా, అది కమ్మరాజ్యం అని అదని చెప్పి పొలాల మీద, మతాల మీద దాడులు మరవలేవి సార్. ఇది ఒక నరరూక రాక్షస పరిపాలన. 5 ఏళ్లు ప్రజల కష్టాల నుంచి విడుదల వచ్చారు బయటికి, 5 ఏళ్ల కష్టాలు విముక్తి కలిగింది ఈ రోజు. శ్రీనివాస్ చౌదరి గారు, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గర నుంచి? అంటే ఇప్పుడు 2014లో చంద్రబాబు గారు ఉంటే మంచిదని చెప్పేసి ఆయన ఎన్నుకున్నారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మీరు చెప్పారు, అమరావతి అన్నారు, మీరు చేయాల్సింది మేము చేసామన్నారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంతకు మించిన భారీ మెజారిటీతో మీకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అంటే ఒక విషయం మాత్రం తప్పేంటంటే, వైసీపీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నది ఇండివిజువల్ ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి ప్రజలకి. అంటే మాకు పర్సనల్గా ఏమి ఇస్తున్నాం అనే ఎక్స్పెక్టేషనే ఎక్కువగా ఉంది అనేది వాళ్ళు మొదటి నుంచి నమ్మారు, దానికి తగ్గట్లుగానే పనిచేశారు. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం లేదు, మేము రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాం అనే తీర్పుని అని ఖచ్చితంగా ప్రూవ్ చేశారు. కేవలం నాకు పర్సనల్గా ఏమొస్తుందనే కాదు, రాష్ట్రానికి ఏమొస్తుందని ఆలోచిస్తున్నామని చెప్పి అలాంటి ఒక మంచి తీర్పునైతే ఖచ్చితంగా ఇచ్చారు. ఇప్పుడు అసలు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు రియలైజ్ అయ్యారా? ఏం ఎక్స్పెక్ట్ చేసి మీకు ఎంత భారీ మెజార్టీ ఇచ్చారనేది ఆ రియలైజేషన్ మీకు ఉందా? 2 మాటల్లో. సార్, మాకు భారీ మెజార్టీ ఇచ్చిన తర్వాత మాకు అత్యంత బాధ్యత పెరిగింది. అయితే ఇన్ని రోజులు టీవీల్లో, పేపర్లో పేటిఎం డాగ్స్ ఉన్నారు, వైసీపీ డాగ్స్ ఎక్కడ కనపడలా. 2 రోజులు అక్కడ నిన్నంతా నేను 10 టీవీల్లో మాట్లాడా, నాకు ఎవరు కనపడలా. ఆ రోజు ఎర్రవేగి తొళ్ళదొట్టి మీసాలు తిప్పి అమ్మాయిలను చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా అవాకులు చవాకులు పేలిని దుర్మార్గు ఎదవల్ని ఖచ్చితంగా శిక్షించాలా. ఇది 100% జరగాల్సింది. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి జనాల కంటే, ఈ బ్లూ డాగ్స్ కొంతమంది పేటిఎం బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ఏదో చేసేసారు, జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు ఇచ్చేసారు, అన్ని ఓట్లు మాకు వచ్చేస్తాయని చెప్పి ఊద కొట్టారు. ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు, అందుకే ఓటింగ్ ప్యాటర్న్ మార్చారు. కాబట్టి మేము చాలా స్పష్టంగా 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేయాలి, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేయాలి, రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఖజానా నింపాలి, అదేవిధంగా అమరావతి నవనగరాలు నిర్మించాలి. ఇది కాకుండా రాష్ట్రానికి అనేక అంశాలపైన ఫ్యాక్టరీలు తరిమేశారు, వాళ్ళందరినీ మనం రిక్వెస్ట్ చేసి మళ్ళీ సంపద పెంచుకోవాలి. ఇది కాకుండా నిరుద్యోగ సభ మెగా డిఎస్సి పూర్తి ఫస్ట్ రిలీజ్ చేయాలి. ఇది కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ దుర్మార్గమైన ఆక్రమణకు గురి చేయడం ప్రయత్నం చేయాలి. రక్షించిన ఏదో ప్రభుత్వాన్ని ఆ ల్యాండ్ డైరెక్ట్ ముందు క్యాన్సిల్ చేయాలి. ఈ బాధ్యతలు మా మీద ఉన్నాయి. ఇది కాకుండా కేంద్రంలో బాబు గారు, ఇంకో విషయం చెప్తున్నా, బాబు గారు ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నారు, మరొక 2 ఏళ్లలో రాష్ట్రపతి కాబోతున్నారు.
పవన్ కళ్యాణ్ లోకేష్ గారు నెక్స్ట్ 3 years తర్వాత వాళ్ళు పరిపాలించబోతారు రాష్ట్రాన్ని. ఈ విజనరీ అంతా కూడా పూర్తిగా ఒక పక్క దేశాన్ని ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ అభివృద్ధి సంక్షేమ 2 కళ్ళుగా తీసుకెళ్లి సంపదను సృష్టించి ఉపాధి అవకాశం కల్పించి పూర్తి స్థాయిలో మళ్ళీ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. దీనికోసం అహర్నిశలు కష్టపడాలి. ఇది మర్చిపోతే మళ్ళా మాకు వాళ్ళ బట్టినకైతే పడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అంత పెద్ద బాధ్యత ఇచ్చింది. కాబట్టి అవాకులు చవాకులు పేలకుండా గర్వానికి పోకుండా ఇటువంటి ప్రభుత్వం జనాలకు అవసరం లేదు. కాబట్టి ఇచ్చిన మన గౌరవాన్ని కాపాడాలంటే మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ సార్, ప్రతి కుటుంబానికి ఇల్లు, సొంత ఇల్లు, ఉద్యోగం, అదే విధంగా రాష్ట్రంలో వాళ్ళకు ఒక రకమైన గౌరవప్రదమైన ఆంధ్ర వాళ్ళంటే ఒకప్పుడు గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ మీరారాయణ తెలుగు లేని వాళ్ళు పోయి దొంగ చేతికి బేగాలు ఇచ్చారన్నారు. ఆ మాట ముందు తీసుకొచ్చుకోవాలి. సో ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ మార్చాలి. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆర్థిక అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరి కుటుంబం కూడా చల్లగా సౌకర్యాలతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే విధ్వంసం చేశాడో వాటిని కూడా మళ్ళీ నిర్మించుకొని రాష్ట్రాన్ని మరింత అద్భుతం తీసుకురావడం కోసం 3 పార్టీలు కూటమి సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పరిపాలించిన బాధ్యత ప్రజలు మెచ్చే విధంగా మా యొక్క టాస్క్. మేము ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో హామీలు 100% అమలు చేయడానికి అన్ని రకాల కృషి చేస్తాం. డబ్బులు భయపడాల్సిన అవసరం లేదు. దోచేసిన దొంగలు ఎలా కక్కించాలో కూడా మాకు తెలుసు. కక్కించి తీరతాం. ఈ క్యాన్సర్ లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం ఈ వైసీపీ అనే జెండా ఉండకూడదు రాష్ట్రం అని చెప్పి కాలరాయాలని చెప్పి ఖచ్చితంగా శబ్దం తీసుకున్నాం. అది 100% లోకేష్ గారు రెడ్ డైరీలు ఇది పదం కూడా ఉంది. రెడ్ డైరీని ఫాలో అవుతాం. బాబు గారి నిర్ణయాలు ఫాలో అవుతాం. 3 పార్టీలతో ప్రజలకి ఎటువంటి నష్టం రాకుండా లా అండ్ ఆర్డర్ పరిధిలో అక్రమంగా సార్ లా చట్ట ప్రకారమే అన్ని రకాల కార్యక్రమాలు చేసి ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి చేయాల కోసం మీలాంటి జర్నలిస్టులు, ఇప్పుడు మాట్లాడుతున్న శ్రీనివాసరావు గారు, రజనీ గారు, లాయర్లు సలహాలు తీసుకొని ఖచ్చితంగా ప్రజలు ఆమోదం కలిగిన ప్రభుత్వం నిర్మిస్తాం. దానికి ప్రజలు ఈ రోజు అన్ని సహకరించాలి. అయితే ఇప్పుడున్న కొన్ని తాత్కాలిక ఇబ్బందులు కూడా అర్థం చేసుకొని బాబు గారి యొక్క వయసు రీత్యా కూడా మీరిద్దరు సహకరించాలని, ఈ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలకి ఆ అవగాహన ఉంది. శ్రీనివాసరావు గారు, ప్రజలకు అవగాహన ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా ఏ పరిస్థితిలో ఉందో వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నారు అనేది ఈ రిజల్ట్ని చూస్తే కూడా మనకి అర్థం అవుతుంది. పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు అనేది ఈ రిజల్ట్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. అంటే రజనీ గారు, మీరు ఇప్పుడు మొన్నటి వరకు అసలు జనసేన పార్టీలో ఎవరున్నారు అని లెక్కలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు గట్టిగా మాట్లాడితే 2-3 పేర్లే. ఎవరు పవన్ కళ్యాణ్ గారి పేరు, నాగబాబు గారి పేరు, లేదంటే నాదెండ్ల మనోహర్ గారి పేరు, ఇలా ఒక 2-3 పేర్లు తప్ప అసలు ఎవరున్నారు జనసేనలో పోటీ చేయడానికి? వచ్చిన వాళ్ళందరూ పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని, లేదంటే మొన్న సీట్లు ఇచ్చినప్పుడు కూడా బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, టీడీపీ వాళ్ళకి ఇచ్చారు, అసలు జనసేన మెంబర్లే కాదు, ఇలా రకరకాలుగా మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. మరోవైపు ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఎవరైతే ఇప్పుడు ఓవైపు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా గెలవలేదు, గతంలో 2 పోయినాయి అన్నారు. ఇప్పుడు మరోవైపు లోకేష్ గారు మంగళగిరిలో ఆయనకు వచ్చినటువంటి విజయాన్ని మనం చూసాం. ఈ మరోవైపు RRR గారు, రఘురామకృష్ణరాజు గారు, ఇలా వీళ్ళు ఎవరైతే వైసీపీ నాయకులు అసమర్థులు అంటూ ఇన్ని రోజులు మాట్లాడారో వాళ్ళు ఘన విజయం సాధిస్తే, మంత్రులు ఎవరైతే ఇన్ని రోజులు వైసీపీకి ఒక సైనికుల్లాగా పనిచేశారో, కత్తులు పట్టుకొని దూకారో ప్రతిపక్షాల మీద, వాళ్ళెవ్వరూ కూడా, మంత్రులు ఎవ్వరూ కూడా ఇప్పుడు కనపడిన పరిస్థితి కనపడుతుంది మనకి. అంబటి రాంబాబు కానీ, రోజా గారు కానీ, మరోవైపు కొడాల నాని అని, ఇలా ఎవ్వరూ కూడా ఏ ఒక్కరూ కూడా కనిపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. ఎలా అంటారు? ప్రజలు ఏం చూశారంటారు, ఏం చేశారంటారు? సార్, ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి సార్. తల్లి భువనేశ్వరమ్మని అవమానించినటువంటి వల్లభనేని వంశీ ఏ గతి పడతాడో, ఏ గతి పట్టిందో ఇంకా రానున్న కాలంలో మనందరం వేచి చూడాలి. ఎక్కడైతే బాబు గారి భిక్ష వల్ల రాజకీయంలోకి వచ్చాడో, ఈ రోజు రాజుగారు ఏదైతే పాపం చంద్రబాబు గారిని అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి కొడాల నాని, ఖర్జూరపు నాయుడు, ఇంకొక నాయుడు అని ఆ వయసుకైనా కనీసం మర్యాద ఇవ్వనటువంటి వ్యక్తులు వీళ్ళకి ఏ గతి పట్టబోతుందో, గొడ్ల సావుడులో ఉండబోతున్నారు. కనీసం లారీ డ్రైవర్ పోస్ట్ కూడా పనికిరాని ఇలాంటి గుట్కా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయంలో పెంచి పోషించినందుకు నేనే పెద్ద తప్పు చేశాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు గుర్తుంది అంటూ బాబు గారు చాలా సభల్లో, గుడివాడ సభల్లో కూడా చెప్పడం జరిగిందండి. ఆయన ఒక్కసారి చెప్తారు ముందు వల్లభనేని వంశీ గారి విషయంలో, ఆ తల్లికి జరిగిన అవమానానికి మీరే సమాధానం చెప్పాలి, మీ నోటి మాటతో కాదు, విలువైన ఓటుతోనని పలుమార్లు చెప్పేవారండి. అది ఒక ఎక్స్పెక్టేషన్. కాకపోతే ఎప్పుడు మేము అనుకుంటామండి, స్థానిక ఎన్నికలు కూడా దగ్గరలో వచ్చేసినాయి.
స్థానిక ఎన్నికలకు వచ్చేటప్పుడు ఈ ప్రజల ఎక్స్పెక్టేషన్ మారిపోతుంది. నాకు కూడా అప్పుడప్పుడు చెప్తున్న మాట, బాబు గారిని నమ్మద్దు, మీరు అన్యాయంగా మోసపోతారని మీరు విన్నారు కదా నందు గారు. మీ డిబేట్ లోనే ఎంతో మంది మమ్మల్ని అవాక్కులు చవాక్కులు పెళ్ళేవారు. ఒక కమ్యూనిటీ వస్తే ఆ కమ్యూనిటీ వాళ్ళకే పదవులు ఇస్తారు, రెడ్లు వస్తే రెడ్లకి ఇస్తారు, కమ్మలకు వస్తే కమ్మలకి ఇస్తారు, మీతో ఊడిగం చేపిస్తారు, మీరెందుకు మోసపోతున్నారు అంటూ మీ డిబేట్ లోనే వైసీపీ వాళ్ళు మమ్మల్ని పబ్లిక్ గా అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి అప్పుడు కులాలకు అతీతంగా రాజకీయం గనక చేయకపోతే మళ్ళీ ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి సార్. ఎందుకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రోజు ఇంత ఓటింగ్ ఇటు మారింది. అసలు పవన్ కళ్యాణ్ గారే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందంటే. ఎందుకంటే అవుతుందా అవ్వదా, ఎక్కడి వరకు అవుతుంది, ఎంత వరకు అవుతుంది, ఏ మేరకు అవుతుంది అంటూ చాలా టెన్షన్ పడిన పరిస్థితి. ఈ రోజు ఓటు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఏం కళ్యాణ్ బాబు నువ్వు చెప్పినట్టు చేసావు, ఏం చేశారు చూసావు కదా అని అనకుండా ఉండడం కోసం ఆయన అన్నాడు, నాకు బాధ్యత ఎక్కువైపోయింది. ఈ రోజు ఇల్లలకగానే పండగ కాదు అన్న పదం దీనికోసం వచ్చింది సార్. ఎందుకంటే 75 ఏళ్ల వయసు గల వ్యక్తి, నవ్యాంధ్ర నిర్మాత, విజన్ ఆయన వల్లే సాధ్యం అవుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే కాదు, సైబర్ టవర్ సృష్టికర్త ఆయన వల్లే సాధ్యం. కానీ ఇక్కడ ఇంకొక విధ్వంసం జరగబోతుంది సార్. కమ్యూనిటీ ఇందాక వారు అన్నట్టుగా కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు, ఇది కమ్మ రాజధాని. ఈ రైతులు కమ్మ రైతులు అన్నారు. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన వాళ్ళందరూ కమ్మోళ్లే ఉండరు కదా సార్. అన్ని కులాల వాళ్ళు, అందులో అక్కడ దళిత సీటు సార్, ఎప్పుడు దళితులే గెలుస్తారు. అటువంటి అప్పుడు కూడా ఈ రోజు కొంత క్యాస్ట్ బేస్ చేస్తారు. వాళ్ళు డెవలప్మెంట్, వాళ్ళు కట్టుకున్న ఏరియా, ఇవన్నీ కూడా ఉన్నాయి. మిమ్మల్ని రానివ్వరు రజనీ గారు, మీకు పదవులు ఇవ్వరు, మిమ్మల్ని అవసరానికి వాడుకొని పక్కన పడేస్తారు అంటే ఒకడిచ్చే పదవి ఎందుకు సార్, మా చేతిలో విద్య ఉంది, రాష్ట్రానికి మంచి చేయమనండి చాలు అంటూ మాలాంటి వాళ్ళు కొంతమంది చెప్పినప్పటికీ కాపు రిజర్వేషన్ అనేది అప్పటి నుంచి అటకెక్కిచ్చారు. అది ఇప్పటి వరకు కూడా అవ్వలేదు. ఈసారి కాపులు ఏకగ్రీవంగా బాబు గారు వెనకాల నిలబడ్డారు. అది పవన్ కళ్యాణ్ గారితో, రాధా గారితో కలిసి జన సైనికులు వచ్చారు. వారి వెనకాల పెద్దన్న పాత్ర పోషించింది ఈ రోజు కాపులు. అదే రకంగా వైసీపీ వెనకాల లేనిది కూడా కాపులే. వైసీపీ ఓడిపోవడానికి గల కారణం కూడా కాపులే. అందుకని వాళ్ళు చిట్ట చివరి వరకు విడుదల రజనీ గారికి సీట్ ఇచ్చారంటే ఆవిడేదో బీసీ మహిళని కాదండి, వాళ్ళ హస్బెండ్ కాపని. అంబటి మురళికి సీట్ ఇచ్చారంటే అది కాపని. చిలకలూరుపేట సీట్ ఇచ్చారంటే అది కాపని. అలా కాపుల్ని ఎంత అట్రాక్ట్ చేసినా ప్రతి ఒక్క కాపు ఈ రోజు చైతన్యవంతమై, బాబు గారు మాత్రమే ఆ విజనరీ ఉన్న వ్యక్తి, అమరావతి కట్టగలుగుతాడు, మనకు కూడా అటకెక్కిచ్చినటువంటి ఏదైతే ఉంది చూడండి పాపం రిజర్వేషన్, అది ఇవ్వగలుగుతాడని దృఢమైన సంకల్పంతో మాతో ఎంతో మంది పెద్దలు కూర్చొని డిస్కస్ చేసి అందరూ ఒక తాటి మీదకి వచ్చామండి. ఈరోజు గురుతర బాధ్యత ఈరోజు బాబు గారు స్వీకరించి ఈరోజు అన్ని కులాలకి న్యాయం చేయవలసినటువంటి కీలక బాధ్యత ఉందండి. బలమైన ఓటింగ్ ఉన్నటువంటి కాపులకి ఏమాత్రం పదవులు ఇస్తారు, ఏమాత్రం రిజర్వేషన్ ఇస్తారు, ఇవంతా కూడా ఇళ్ళలకగానే పండగవని పరిస్థితి అండి. సో ఆయన చాలా అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి, అన్ని కులాలని సమతుల్యం చేయాలి. ఈ వయసులో ఏమాత్రం ఆయన టెన్షన్ పడకుండా ఆయన ఆరోగ్యంగా ఉండి నవ్యాంధ్రని కట్టగలగాలి. ఇవన్నీ కూడా కీలక బాధ్యతలు అండి. వీటిలో టాప్ 5 లో ఉండేటటువంటి చాలా మంది ఉన్నారండి. అంటే లోకేష్ గారు, లేకపోతే ఇటువైపు పెమసాని గారు, బాలయోగ్ గారు, చంద్రబాబు గారు. అంటే ఆయన చంద్రబాబు గారు అసలు అంటే దేనికైనా సరే ఇప్పుడు మనం ఆయన ఏదో రెస్ట్ తీసుకుంటూ నిదానంగా పనిచేయాలని మీకున్న కన్సర్న్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు కానీ బట్ ఆయన అలా కనపడడం లేదు. ఆయనకి ఏం రెస్ట్ అవసరమైనట్లుగా కానీ ఇంకోటి జాతీయ రాజకీయాలకు వెళ్తారని కూడా చర్చ నడుస్తుంది. టీడీపీలో ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి సార్. గతంలో గతంలో కూడా ఎన్నో బలమైన సీట్లు ఇచ్చారు సార్. ముద్రగడ పద్మనాభం లాంటి వారిని కూడా పెంచి పోషించింది బాబు గారే సార్. కాపులకి ప్రాధాన్యత ఇవ్వాలంటూ గతంలో చెనక్కాయల అరుణ గారికి కానీ, మా కన్నా గారికి కానీ, వీళ్ళందరికీ చాలా బాధ్యతలు అప్పచెప్తారు సార్. సార్ అటువంటి అవును సార్, నామకరణ దినోత్సవం ముద్రగడ రెడ్డి గారండి. ఈ రోజు చంద్రబాబు గారి పతనం చూడాలి, పతనం చూడడానికే భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చాడంటూ ఒక వ్యక్తి వాళ్ళు మంచిదని ఉంటే కోరుకోవాలి, కానీ పక్కనోడు నాశనం అయిపోవాలంటే దేవుడు అంటాడు వీడి బుద్ధి ఏంట్రా బాబు, టెంకాయ కొట్టి వాడు పోవాలి వీడు పోవాలంటాడు. వీడు బాగుండాలని ఎప్పుడు కోరుకున్నాను.
అనే రకంగా రజనీ గారు ఈ ఒక రోజు నిమిషం. ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మారిపోతుందండి. యా, ఖచ్చితంగా. రైట్, మనతో అప్పసాని రాజేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రాజేష్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా ప్యానల్లో ఉన్న మా సోదరి రజనీ, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. మిత్రులు శ్రీనివాస్ చౌదరి గారికి అందరికీ రాజేష్ కూడా. గారు నమస్కారం. సౌండ్ పెంచండి, వాయిస్ రావట్లేదు. అవునా? యా, PCR, సార్ please సార్ check. సార్ నాకు ఇంకొక సార్ Yeah. నందు గారు నాకు ఇంకొక టీవీలో డిబేట్ ఉంది సార్, మై ప్లీజ్ సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఉండగలుగుతారా? సమయం ఉందా? ఉంటాను. No problem. ప్లీజ్ క్యారీ ఆన్ విత్ us. యా, రాజేష్ గారు. ముందుగా ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే మహా న్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న రిజల్ట్ గురించే, అంటే కోర్స్ శ్రీనివాస్ చౌదరి గారికి లేదంటే చాలామందికి అది కొంత ఆశ్చర్యం కాదు అని చెప్తున్నప్పటికీ కూడా, బట్ చాలామందికి అది ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్ అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంటే గెలుపోటముల్ని చాలా వరకు అంచనా వేసినప్పటికీ కూడా ఈ భారీ మెజారిటీ అనే విషయంలో మాత్రం చాలామంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం ఒక పక్క అయితే, రెండోది ఈ ఈ ఈ గెలుపుని, కూటమికి ఇచ్చినటువంటి గెలుపుని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన తీరుకు ఒక అద్దం పట్టే విధంగా చూడొచ్చా? అంటే ఒక వైడర్ యాంగిల్లో వాళ్ళు చూడగలుగుతారు, ఇండివిజువల్ బెనిఫిట్స్ని కాకుండా ఓవరాల్గా స్టేట్ బెనిఫిట్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ బెనిఫిట్ ఇలాంటి ఒక రిజల్ట్ ఇచ్చారు అనే దానికి ఒక ఇదిగా చూడొచ్చు అంటారా? ఎగ్జాంపుల్గా నాకు కొంచెం దీన్ని కొంచెం ఎలాబరేట్గా చెప్పాలి, కొద్దిగా టైం ఇవ్వండి. ఒక 2 years బ్యాక్ నేను యూట్యూబ్లో ఒక వీడియో చేయడం జరిగింది. అంటే 1989లో, 1983, 85లో 2 సార్లు ఎన్టీ రామారావు గారు కంటిన్యూస్గా గెలిచిన తర్వాత, 1984లో ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 400 పైగా స్థానాలు వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతి కన్నా కూడా ఎన్టీ రామారావు గారి ప్రభావంతో పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ మార్చుకుంది. ఎన్టీ రామారావు గారిని ఓడించాలని అంటే గవర్నర్ రామ్లాల్ లాంటి ప్రయోగాలతో సాధ్యం కాదని చెప్పని ఆయన్ని సాఫ్ట్ టార్గెట్ ఏంటని ఆలోచన చేసి కులం అనే కార్డు తీసుకొచ్చారు. తీసుకొచ్చి 1989లో విజయవాడలో జరిగిన వంగవీటి రంగా గారి హత్య నేపథ్యంలో కులం ప్రాతిపదికగా రామారావు గారిని టార్గెట్ చేసి 1989లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా అధికారం చేపట్టింది. అంటే రామారావు గారిని ఓడించడం కోసం 1989లో కాంగ్రెస్ వాడుకున్న కార్డు కులం. కానీ అదే కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ అదే పాత పోకళ్ళే. 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు మార్చారు. హైదరాబాద్లో ఒక ముఖ్యమంత్రిని మార్చడం కోసం అని చెప్పని సృష్టించిన మత ఘర్షణలో 400 మంది అమాయకులను ఊచకోత కోశారు. ప్రజలకి ఒక అసహ్యం వేసిపోయింది 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అంటే. 1994 ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు కలిపి మిత్రపక్షాలుగా పోటీ చేసినాయి. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కల 26 స్థానాలకు పరిమితం చేశారు. తెలుగుదేశంతో మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకి 35 సీట్లు వచ్చినాయి. నేను రిపీటెడ్గా ఈ ఇష్యూ మెన్షన్ చేస్తూ నేను కనీసం ఈ 2 yearsలో ఒక 50 వీడియోలు మాట్లాడుంటా. 1994 రిపీట్ అవుద్ది. 1989లో ఏ స్ట్రాటజీ అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరించిందో 2019లో 30 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే వ్యూహాన్ని ఎంచుకున్నాడు. విభజన జరిగిన రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, కొత్త అడుగులతోటి ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేస్తా, ఒక రాజధాని నిర్మాణం చేస్తా, సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఆ కోతల నుంచి అధిగమించే స్థితికి రాష్ట్రాన్ని చేర్చి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పక్క రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భంగా, హ్యాపీ ఇండెక్స్ తోటి పాలన జరుగుతున్న సందర్భంగా వీటి ప్రాతిపదికగా ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యూహకర్తలు స్ట్రాటజికల్గా చంద్రబాబు నాయుడు గారిని కులం కార్డుతో టచ్ చేశారు. ఆ కులం అనే ఎమోషన్ తోటి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఫెయిల్ అయిందో జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా ఫెయిల్ అవుతూ ఉన్నాడు. అతని నైజం మార్పు లేదు, అతనికి పాలనా దక్షత లేదు. ఖచ్చితంగా ప్రజల్లో ఒక అసహ్యభావం పెరుగుద్ది. 1994లో ఏ పరిస్థితి జరిగిందో 2024లో అదే రిపీట్ అవుతుంది అనేది ఈ గత ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా నేను 5-6 లైవ్ ఛానల్స్లో కూడా మాట్లాడటం జరిగింది. మొన్న మన లక్ష్మీ చర్చలో కూడా నేను ఇదే ప్రస్తావించాను. 1994 రిపీట్ అవుద్ది. తెలుగుదేశంతో మిత్రపక్షాలుగా పోటీ చేసిన జనసేన, భారతీయ జనతా పార్టీ నెగ్గే స్థానాలు కూడా వైసీపీకి రావు అని చెప్పని పదే చెప్తా ఉన్నాం. అంటే చరిత్ర పునరావృతం అవుద్ది. సమాజం ఒకసారి తప్పు చేయొచ్చు,
ఒకసారి మోసపోవచ్చు, కానీ ఎల్లకాలం మోసపోరు. మనకి విభజన చట్ట హామీల గురించి పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు ఆ రోజు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్. పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ నో ఫూల్స్ అని చెప్పని ఆ ప్రసంగమే పాపం ఆయన బాగా దెబ్బ కొట్టింది. కానీ వాస్తవం కదా అది. అవును, అన్ని సందర్భాల్లో అందరిని మోసం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 దాకా మోసం చేశారు. పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతైనా తన పాలన సుస్థిరం చేసుకోవడానికి ప్రజలు ఆయనకి ఇచ్చిన ఆశీస్సుల్ని ఉపయోగపెట్టుకొని ప్రజలకి మేలు చేయాల్సిన కోణంలో ఆలోచించకుండా ఈ దక్కిన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు రిలీజ్ అవడానికి ఎన్నాళ్ళు పట్టదు. ఇవాళ ఈ దక్కిన విజయం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 కూటమికి దక్కినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఏమంటాడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటే ప్రజలని కులాల కోణంలోనే కులాల ప్రాతిపదికగా విభజించి మాట్లాడుతూ ఉంటాడు అతను. ఆచరణపూర్వకంగా వచ్చేటప్పటికి ఆ కులాలకి నువ్వేం చేసావు, అది ఆ కులాలు రిలీజ్ అవ్వట్లేదా? ఒకరోజు మా ఊరిలో మా అయ్యగారు చెప్పారు, మా దొరగారు చెప్పారని చెప్పని 100 కుటుంబాలు వాళ్ళు ఎటు చెప్తే అటు ఓట్లేసేవాళ్ళు. ఇవాళ ఆ స్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించే అంతటి సీను గ్రామాల్లో ఏ నాయకుడికి లేదు, అంతటి లాయల్టీ కూడా లేదు. ఇవాళ ఈరోజు పొలిటికల్ అవేర్నెస్ పెరిగింది. వీళ్ళు చదువుకోకుండా వీళ్ళ పిల్లలు చదువుకొని ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారం మొత్తం ఇవాళ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ప్రతి కుటుంబంలో కూడా ఇవాళ టచ్ ఫోన్ లేని కుటుంబం లేదు. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోలేనంతటి అమాయకత్వంలో వాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మారిన పొలిటికల్ అవేర్నెస్ నేపథ్యంలో ప్రజలు రిలీజ్ అయ్యారు. జరుగుతున్న తప్పొప్పుల్ని వాళ్ళు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో గత ఎన్నికల్లో 7 ఎస్టీ నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినాయి. ఇవాళ 5 దక్కినాయి, 2 దక్కినాయి, 5 కూటమికి దక్కినాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా, అనంతపూర్ జిల్లా దాకా ఏ నియోజకవర్గంలో కూడా ఇవాళ ప్రజలు భిన్నంగా ప్రవర్తించాల. మీకు ఒకసారి మనం పరిశీలించి చూస్తే మా 3 జిల్లాలు వేరే రాష్ట్రంగా కేటాయించాల్సి వస్తున్నాడు ధర్మాన ప్రసాదరావు. విశాఖపట్నం రాజధానిగా కనుక ఒప్పుకోకుంటే మా 3 జిల్లాలని వేరే రాష్ట్రంగా ప్రకటించాల్సి వస్తాయి అని చెప్పని ప్రాంతీయ విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశాడు. 57,000 ఓట్లతోటి మంత్రి హోదాలో ఉండి ఓడిపోవడం జరిగింది. ఏప్రిల్ నెలాఖరు తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో కనపడదు అన్నాడు బొత్స సత్యనారాయణ. ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళ సతీమణి ఝాన్సీ గారు, వాళ్ళ తమ్ముడు అప్పలనరసయ్య గారు, వాళ్ళ మేనల్లుడు శ్రీను, అందరికందరూ ఏ ఒక్కళ్ళు నెగ్గల. అంటే ఇవాళ ఈ అనవసరపు ఆర్భాటపు ప్రకటనని, విద్వేషాలు పెంచడాన్ని, అంటే ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మీకు అవకాశం ఇస్తే మీరు మెరుగుపడ్డారు. ప్రజల జీవితాలు మెరుగుపడాల. ఇవాళ పక్క రాష్ట్రాలతో పోల్చి చూస్తే ప్రజలు తలంచుకొని బతికే పరిస్థితులు. జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని చెప్పని తెలంగాణ రాష్ట్రం పండగ చేసుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ కూడా అదే రోజు ఏర్పడ్డ రాష్ట్రంగా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న కర్మ ఏంటి? వాళ్ళు ఎందుకు పండగ చేసుకోలేకపోయారు? వీళ్ళు సృష్టించిన విధ్వంస పర్యవసానం తలెత్తుకొని మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా బతకగలమన్న ఒక ఆత్మవిశ్వాసం పోగు చేసుకుంటున్న సందర్భంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన అసత్య అరాచక ప్రచారాల నేపథ్యంలో ప్రజలు ప్రలోభపడి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఇవాళ తమ భవిష్యత్తుకు తామే తిలోదగలించుకున్నట్టయింది. దాన్ని ప్రజలే రిలీజ్ అయ్యారు. ఈ తప్పు మనమే సరిచేయాలి. మనం చేసిన తప్పు ఇది వేరే ఎవరో వచ్చి దీన్ని సరిచేయరు. ఏ గ్రహాంతరవాసో రాడు. మనం వేసిన ఓటు మళ్ళీ మనం ఆ ఓటు ద్వారానే మార్పు చేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సైలెంట్ వేవ్, ఒక విప్లవం నడిచింది. రక్తపు చుక్క చెందకుండా ఒక సామ్రాజ్య పతనం జరిగిపోయింది. వాళ్ళ నేనే రాజు, 30 సంవత్సరాలు నేనే అధికారంలో కొనసాగాలి అని చెప్పని అహంభావం ప్రదర్శించిన ఒక పాలకుడిని ఇక చాలు, ఇక సర్దుకో, నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన నువ్వు బాగుపడ్డావు, నీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిని, నీ చుట్టూ మహా అయితే ఒక 100-200 మంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయింది చాలామంది రెడ్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంత సామాన్య రెడ్లకి జగన్మోహన్ రెడ్డి ఏం మేలు చేయలే. ఇవాళ రాయలసీమ ప్రాంతం 52 సీట్లుంటే 49 ఆయన కట్టబెడితే ఇవాళ 47 స్థానాలు కోల్పోయిందంటే ఎందుకు కోల్పోయింది? 45 స్థానాలు కోల్పోయింది. ఇవాళ 7 దక్కాయి మొత్తం రాయలసీమలో. కారణం ఏంటి? ఎంత నమ్మకం నీ మీద రాయలసీమ చూపించింది? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ వాసులే. అయినా సరే ఆ రోజున
జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంది రాయలసీమ. ఇవాళ అదే రాయలసీమకి ఇరిగేషన్ పరంగా అక్కడ అనంతపూర్ జిల్లా దేశంలోనే 2వ అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా. ఆ జిల్లాకి నువ్వేం మేలు చేసావు? మొత్తం రాయలసీమ చిత్తూరు జిల్లా ఉంది, ఇరిగేషన్ పరంగా చాలా తక్కువ ఫెసిలిటేషన్ ఉన్న జిల్లా అది. నువ్వేం మేలు చేయగలిగావు ఆ జిల్లాకి? 5 ఏళ్ళు నీకు ఒక అవకాశం దక్కింది కదా. ఇరిగేషన్ రంగానికి నువ్వు బడ్జెట్లో చేసిన కేటాయింపులన్నీ, వాస్తవంగా పెట్టిన ఖర్చు ఎంత, ఏ ప్రాజెక్టుని ఏ స్థాయిలో పురోగతి చూపించగలిగావు? ఇండస్ట్రీ పరంగా ఇవాళ ఈ మధ్యకాలంలో మనం మీడియాలో కూడా చర్చ జరిగింది. చిక్కబళ్ళాపూర్ దగ్గర ఒక తెల్లవారుజామున ఒక వెహికల్ యాక్సిడెంట్ అయ్యి అనంతపూర్ జిల్లా నుంచి వెళ్తున్న వలస కార్మికులు 12 మంది చనిపోయారు. ఎందుకు అటువంటి దుస్థితి? ఎందుకని అనంతపూర్ జిల్లా నుంచి రైతులు, రైతు కూలీలు వేరే ప్రాంతాలకు వెళ్ళి నిర్మాణ రంగ కార్మికులకు పనిచేసిన దుస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకని అక్కడ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ఇండస్ట్రీ ప్రమోట్ చేయలేకపోయావు? మీ నాన్నగారి హయాంలో 12,000 ఎకరాలు లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట భూములు సేకరించారు. అదొక కుంభకోణం. హిందూ ప్రాజెక్ట్ వాళ్ళు అక్కడ ఎస్సీజెడ్ పెట్టలేదు, ఏం లేదు. ఆ భూములు తాకట్టు పెట్టుకున్నారు, లోన్లు తెచ్చుకున్నారు. చివరికి అది ఎన్సీఎల్టీకి చేరింది. ఎన్సీఎల్టీలో 12,000 ఎకరాలు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 65 కిలోమీటర్ల దూరంలో, నేషనల్ హైవేకి 2 వైపులా 10 కిలోమీటర్ల పొడవున ఉంటాయి. ఆ భూములు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంచుకొని 600 ఎకరాల్లో కియా అంత అద్భుతాలు అక్కడ సృష్టించగలిగితే ఈ 12,000 ఎకరాల్లో ఇంకెంత అద్భుతాలు సృష్టించవచ్చు? ఎంత సంపద సృష్టి చేయొచ్చు? ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు? ఆ దిశగా అడుగు లేకుండా ఆ 12,000 ఎకరాల్లోంచి 4,500 ఎకరాలు వీళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నిన్న ఓడిపోయాడు, కమలాపురం ఎమ్మెల్యే. వాళ్ళ కొడుకు 4,000 ఎకరాలు 400 కోట్లకి ఎన్సీఎల్టీలో బిడ్డింగ్లో కొట్టేసే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడ ఏ వనరు దొరికితే ఆ వనరును దోచుకోవాలి, మన సొంతం చేసుకోవాలనే తాపత్రయంతో 4,000 ఎకరాలు అంటే ఏవంత భూదావాద్రి అంటే ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? మీ తాపత్రయం. అనంతపూర్ జిల్లాలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న ధర్మవరంలో ఓడిపోయాడు. అక్కడ సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒక యాజమాన్యానికి భూములు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళని బెదిరించి ఆ భూములు వీళ్ళ కుటుంబం పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. నిన్న ఓడిపోయింది ఉషాశ్రీ చరణ్ వాళ్ళ భర్త. వాళ్ళు ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యాన్ని ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ దక్కుద్ది, కానీ అక్కడ సంపద సృష్టి ఆస్కారం ఉంటుంది, కానీ ప్రభుత్వానికి రెవెన్యూస్ వస్తాయి. కానీ అసలు ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం భూములే వీళ్ళు కొట్టేస్తే అంటే వీళ్ళు అక్కడ ప్రజాప్రతినిధులా? తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి అక్కడ జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సి ఉంటే నాకు ఎలక్షన్స్లో ఇంత ఖర్చు అయింది, ఆ ఖర్చు మీరు భర్తీ చేయమంట. వాళ్ళని అడిగి నువ్వు ఎన్నికల్లో పోటీ చేసావా? నువ్వు ఎమ్మెల్యేగా నెగ్గటం కోసం నువ్వు పోటీ చేసావు. నువ్వు కాంట్రాక్టర్వి, నీకు ఆర్థిక స్తోమత ఉందన్న ధైర్యంతో నువ్వు దిగావు. నీ గెలుపు కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నావు. అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే ఇండస్ట్రీ వాళ్ళకి ప్రాపర్ యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన స్థానిక ప్రజాప్రతినిధి అయ్యుండి వాళ్ళ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయితే నీ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ దక్కుద్ది. నువ్వు వాళ్ళతో మాట్లాడి వీళ్ళు మా మనుషులు అని చెప్పని 10 మందికి ఉద్యోగాలు ఇప్పించుకుంటే రేపు ఆ కుటుంబాలు నీ పట్ల గ్రాటిట్యూడ్తో ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి నీకు ఆ ఇండస్ట్రీ వాళ్ళని బెదిరిస్తే అది తెలంగాణకి వెళ్ళిపోయింది. ఎవరు బాధ్యులు? ఇటువంటి తప్పులు జరుగుతున్న అంశాలు దృష్టికి వచ్చినా కూడా ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కరెక్ట్ కాదు. మనం ఇండస్ట్రియలిస్టులని పెట్టుబడిదారులని ఆకర్షించాలి, వాళ్ళని మీరు అడ్డుకోవటం ఏంటి అని చెప్పని వాళ్ళ ఎమ్మెల్యేని కట్టడి చేసే ప్రయత్నం చేశాడా? ఎన్ని నీకు ఒక 10 దక్కినాయా? సరే నాకు ఒక 6 పంపు, నువ్వు 4 గట్టి పెట్టుకో. ఈ లెక్కలే నడిచినాయి. ఈ లెక్కలు నడిపించడానికి పవర్ బ్రోకర్స్గా కొంతమందిని చుట్టూ పెట్టి కూర్చున్నాడు ఆయన. చివరికి ఎక్కడికి దారి తీసింది అది? అంటే ఇవాళ నోరు తెరిచి మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పని ఉపన్యాసాలు ఇస్తే పనికాల ఆచరణపూర్వకంగా నువ్వేం చేస్తున్నావు? మొన్న ఎమ్మెల్యేలు టికెట్ల కేటాయింపులు జరిగినాయి. ప్యాలెస్ లోపల జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళు ప్యాలెస్ లోపల కూర్చుంటారు. గేటు బయట ఎమ్మెల్యేలు ఎంపీలు పడిగాపులు గాయాలి. వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఎవరు? ఇవి గమనించుకోవట్లేదా? నీ పార్టీ ఓటర్లు, నీకు ఓట్లేసి నెగ్గించిన ఓటర్లు ఇవన్నీ గమనించుకోవట్లేదా? ఇష్టారీతిన చెలరగిపోయి ప్రవర్తించిన శాసనసభ్యుని నీకు ప్రజలు పరిగణలోకి తీసుకోవాలా? ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలని చేసిన వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలా? నిలువు దోపిడీ చేసి ప్రకృతి వనాలను అడ్డగోలుగా దోచుకున్నా ఇంకా కొద్దిగా టైము అవకాశం ఉండున్నట్టయితే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వాడిని కూడా ఓడించున్నట్టయితే ఇంకా బాగుండేది. అతను సాగించిన అరాచకం మామూలుది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలన కోసం వెళ్తుంటే వీళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఆయన మీద దాడి చేసి పైగా మళ్ళీ హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అహంకారం ప్రదర్శించారు, వ్యవస్థల చేతిలో ఉన్నాయని చెప్పని దుర్వినియోగం చేశారు, మానవ హక్కులు హరించారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా ప్రజల్ని తీసుకెళ్లి కస్టడియల్ టార్చర్కి గురి చేశారు.
ఇవన్నీ ప్రజల పరిశీలనలోకి తీసుకోలేదా? ఇవాళ 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 2 దక్కినాయి అని అంటే నిన్నటిదాకా 5 సంవత్సరాలు పరిపాలన చేసి కనీసం ఇప్పటికి రియలైజేషన్ ఉందా? నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా మళ్ళీ పెత్తందారులు అని చెప్పని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాడు. నువ్వు పెత్తందారు అని చెప్పని భావించారు కాబట్టి ప్రజలు నిన్ను దూరం చేసుకున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పది, నువ్వు దాన్ని ఇంకా రికగ్నైజ్ అవ్వకుండా నిన్నటి ప్రెస్ మీట్లో కూడా ప్రతిపక్షాలని పెత్తందారులు అని మాట్లాడుతున్నాడు. నేను చేసిన మంచి ఏమైపోయిందో నాకు తెలియడం లేదు అని చెప్పి ఆయన నిన్న కొంత విస్మయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ ఒక మహిళలకి నేను ఇది చేశాను, విద్యార్థులకి ఇది చేశాను, రైతులకి ఇది చేశాను, ఇదంతా ఏమైపోయిందో నాకు తెలియడం లేదు, ఏం జరిగిందో నాకు తెలియడం లేదు. ఇప్పుడు ఒకటి నందు మిమ్మల్ని నేను భోజనానికి పిలిచా, మీకు ఏది ఇష్టమో మీ ఆరోగ్యానికి ఏది మంచిదో దానికి తగిన వడ్డను నేను చేస్తే మీకు ఉపయోగం. నాకేది నచ్చిందో అదొక్కటే పెట్టి ఇదే మొత్తం తినాలి అని నేను దాన్ని మీ మీద బలవంతంగా రుద్దితే, ఎకనామిక్స్లో మేము ఎప్పుడో బీకామ్ చదువుకున్న రోజుల్లో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని చెప్పని ఒక థియరీ చదువుకున్నాం. ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఏహిభావం పెరుగుద్ది. మనకు ఒక యాపిల్ అంటే ఇష్టం, ఆ యాపిల్ తిన్నప్పుడు మనకు దొరికే సాటిస్ఫాక్షన్ని కొన్ని యూనిట్స్లో లెక్కేయగలిగావు. ఒక యాపిల్ తిన్నావు, ఇమ్మీడియట్గా ఇంకో యాపిల్ తిన్నావు, మొట్టమొదటి యాపిల్ తిన్నప్పుడు దక్కినంత సాటిస్ఫాక్షన్ 2 యాపిల్కి దక్కదు. 4 తిన్నావు, 5వ దాని దగ్గరికి వచ్చేప్పటికి వాంతి వస్తుంది, ఇక యాపిల్ తినకూడదు జీవితం అని చెప్పని అసహ్యం పెరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ 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 వెల్ఫేర్, నేను బటన్ నొక్కుతున్నా. ప్రజలు ఆశించేది 24 గంటల సంక్షేమం కాదు. కానీ ఈ సంక్షేమ మాటను నువ్వు చేసిన మోసం ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. జనవరి 23వ తారీఖు రోజు వైఎస్ఆర్ ఆసరాకు బటన్ నొక్కావు. ఫిబ్రవరి 28వ తారీఖు కళ్యాణ మస్తు షాదీ తోఫాకు బటన్ నొక్కావు. మార్చి 6వ తారీఖు రోజు రైతులకి ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతులకి ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కావు. మార్చి 7వ తారీఖు రోజు వైఎస్ఆర్ చేయూతకు బటన్ నొక్కావు. మార్చి 14వ తారీఖు ఈబీసీ నేస్తంకి డబ్బులు నొక్కావు, బటన్ నొక్కావు. కానీ డబ్బులు ఎందుకు వెళ్ళి అకౌంట్లో? అంటే ఆ లబ్ధిదారులు 75 లక్షల మంది లబ్ధిదారులు వాళ్ళు గమనించుకోవట్లేదా? నువ్వు మనకి వినోదం సినిమాలో ఊటీటీ బ్యాంక్ అని ఉండేది, నువ్వు ఉత్తుత్తి బటన్లు నొక్కుతున్నావు, నువ్వు బటన్ నొక్కడే కానీ మా అకౌంట్లోకి డబ్బులు రావట్లేదు అనేది ప్రజలు రియలైజ్ అవ్వరా? మే 13 ఎలక్షన్ అయితే మే 10వ తారీఖు రోజు జవహర్ రెడ్డి ఒక డ్రామా మొదలు పెడతాడు, లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేయాలి, మేము వేసే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుంది అని చెప్పని. నువ్వు ఎప్పుడు బటన్ నొక్కావు? నిన్నెవరు అడ్డుకున్నారు ఆ రోజున? ఈ బటన్ నొక్కడానికి నువ్వు నడిపించిన ప్రహసనం ఏంటి? ఓ ప్రాంతంలో సభ ఏర్పాటు చేసి ఆ సభకు నువ్వు హెలికాప్టర్లో వెళ్ళి, సభ ఏర్పాటు ప్రభుత్వధనమే, ఈ హెలికాప్టర్ ప్రయాణం ప్రభుత్వధనమే, ఆ రోజు పేపర్లో ఫుల్ పేజ్ ఆడించుకొని దానికి ప్రభుత్వధనమే, ఆ సభకి హాజరయ్యే వాళ్ళని తరలించడానికి 100 బస్సులు వాడుతున్నావు, అవి ప్రభుత్వధనమే. ఇంత ప్రభుత్వ ఖర్చుతోటి 6 సందర్భాల్లో 6 సభలు పెట్టి మరి నువ్వు డబ్బులు ఎందుకు వెళ్ళా? నీకు అక్కడ మైక్ దొరికింది, ఏం చెప్పావు నువ్వు అక్కడ? దుష్ట చతుష్టయం, తోడేళ్ల గుంపు, పవన్ కళ్యాణ్ ఇని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, చంద్రబాబు ముసిలైనా, ఇదేగా నువ్వు మాట్లాడేది? ఏ సభలో అయినా సరే కొత్త స్క్రిప్ట్ ఉంటుందా? ప్రతిపక్షాలను విమర్శించాలన్నా తలంచుకొని చూడాలి, నిన్ను నువ్వు పొగుడుకోవాలన్నా తలంచుకొని పేపర్ చూడాల్సిందే. నువ్వు సొంతంగా కనీసం 4 మాటలు కూడా మాట్లాడలేవు. నిన్నటి ప్రెస్ మీట్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం, వేరే వాళ్ళు స్క్రిప్ట్ తెచ్చిస్తుంటే దాన్ని తలంచుకొని చూసి నువ్వు మాట్లాడుతున్నావు. నిన్న అంటే ఈ గుణపాఠం ప్రజల నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని పేరుతో ప్రస్తావించాడు. ఇప్పటివరకు ఇతని అహంకారం ఆయన్ని గుర్తించడానికి కూడా నోచుకోక దత్తపుత్రుడు, మ్యారేజ్ స్టారు, ఈ విధమైన విమర్శలు చేస్తూ వచ్చావు. ప్రజలు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవట్లేదా? నీ నాయకులు ఏం చేస్తున్నారు, నీ చుట్టూ ఉంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, పాలకుడుగా నువ్వు ఎటువంటి నిర్ణయాలు చేస్తున్నావు? విభజన జరిగిన రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, 2వ ముఖ్యమంత్రిగా నువ్వు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టిన రాజధాని నిర్మాణాన్ని కొనసాగించున్నట్టయితే, ఆ ప్రభుత్వం మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు చేయకుండా నువ్వు యథావిధిగా కొనసాగించింది ఆ ఫలాలు రాష్ట్రానికి అందున్నట్టయితే, రాజధానిలో గత ప్రభుత్వ హయాంలో కేటాయింపులు చేసిన 130 సంస్థలకు సంబంధించిన సంస్థలు గ్రౌండింగ్ అవడానికి నువ్వు తోడ్పడి ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ సైమల్టేనియస్గా జరిగిపోతూ ఉండేది. నీ వెల్ఫేర్కి కావాల్సిన రెవెన్యూ రాష్ట్రం అందించేది నీకు. నువ్వు అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకుండా లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి, ఎంత దావాద్రి అనంటే నిన్న రాష్ట్రం మొత్తం లెక్కింపులో తలమునకలు అయి ఉంటే నిన్న రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల అప్పు తెచ్చారు.
నిన్న నువ్వు రాజీనామా చేస్తున్నావు సాయంత్రానికి, గెలుపు నీ చేతిలో ఉంది అనేది నమ్మకం లేదు, ప్రజల చేతిలో ఉంది, ఆల్రెడీ ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. ఏ ధైర్యంతో నిన్న రిజర్వ్ బ్యాంకులో అప్పుల కోసం ఇండెంట్ పెట్టారు? ఏం చేయడానికి ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి? ఇప్పుడు నువ్వు ఆపధర్మ ముఖ్యమంత్రివి, రాజీనామా చేసేసావు, కేర్ టేకర్ సీఎంగా కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా ఉంటున్నావు, పాలసీ డెసిషన్ తీసుకునే అధికారం నీకు లేదు. ఇప్పుడు 4,000 కోట్ల అప్పులు తెచ్చి ఏం చేయడానికి? ఏ ఉద్దేశంతో 4,000 కోట్ల అప్పు తీసుకొచ్చావు? రాబోయే ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం పరిధి ఉంచకూడదు అని చెప్పని తీసుకొచ్చి పప్పు బెల్లం కింద పంపిణీ చేసేయాలి తన వాళ్ళకి అని చెప్పని ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటానే ఉన్నారు. కనీసం ఈ ఎన్నిక ద్వారా ఒక స్పష్టత వచ్చింది పౌర సమాజానికి. ఏ కులం కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేరు. ఎందుకంటే ఇవాళ శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కులం డామినేటింగ్గా ఉంటుంది, రాజకీయ పరంగా చైతన్యవంతం కలిగి ఉండి కొద్ది నాయకత్వ లక్షణాలు ప్రదర్శించగలిగే స్థితిలో. ఏ ఒక్క కులం కూడా ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సంతృప్తికరంగా లేరు అనేది గ్రామాల నుంచి స్పష్టత వచ్చింది. ఇంకా భారతీయ జనతా పార్టీ తన బలం గుర్తెరిగి వాళ్ళు 6 పార్లమెంటు స్థానాల బదులు 3టికే పరిమితం అయి ఉన్నట్టయితే, ఇప్పుడు నిన్న నెగ్గిన 3టికి పరిమితం అయి ఉన్నట్టయితే నాకు తెలిసి ఇంకొక 3 స్థానాలు కూడా పార్లమెంటు స్థానాలు కూడా దక్కే ఆస్కారం ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు నెగ్గిన ఈ పార్లమెంటు స్థానాల పరిధిలో అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశంకి దక్కినాయి. కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం వల్లే తిరుపతి, రాజంపేట, అరకు ఈ 3 స్థానాలు అతనికి పార్లమెంటు స్థానాలు దక్కినట్టయింది. అవి కూడా దక్కుండే కాదు. ఇవాళ ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట పరిస్థితిలో అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకుండా ఎన్డీఏ ఆధ్వర్యంలో జరగబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇంకొంచెం సంఖ్యాబలం అధికంగా ఉండటానికి ఆస్కారం కలిగి ఉండేది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం వాళ్ళు మరి వాళ్ళకి ఇక్కడ బలం లేకున్నా కూడా పట్టుబట్టి ఇక పొత్తు ధర్మం ప్రకారం తెలుగుదేశం పార్టీ కూడా 6 స్థానాలు కేటాయించింది. కానీ కొంచెం సర్దుబాటు చేసుకొని ఇక్కడ బలాబలాల ప్రాతిపదిక కనుక అడ్జస్ట్మెంట్ జరిగి ఉన్నట్టయితే ఇంకొక 3 స్థానాలు కూడా కూటమికే దక్కుండే. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలమా బలహీనత అనే మాట బాగా చర్చకు వచ్చింది ఈ పొత్తు సమయంలో. సరే, ఎన్నికలకు ముందు లేదంటే ఎన్నికల్లో ఎంత బలమైంది రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిజంగా ఆ బలాన్ని ఆ సమిష్టి ఇదిని చూపించాల్సిన ఎఫర్ట్ని చూపించాల్సిన పరిస్థితి ఇప్పుడు ముందు ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం, సామాజికంగా కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఈ తరుణంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సపోర్టు చాలా అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఈ సమయంలో మరోవైపు కేంద్రంలో కూడా చాలా టఫ్ ఫైట్ని నిన్న మనం చూసాం. ఇండియా కూటమి చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ అంటే చాలా నిన్నటి నుంచి నేను చూస్తున్న విశ్లేషణలో చాలామంది చెప్పగలిగేది ఏంటంటే చంద్రబాబు గారికి నిజంగా ఒక మంచి అవకాశం దక్కింది. అక్కడ వాళ్ళకి సరైన బలం లేకపోవడం కూడా ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారు నిజంగా ఒకవేళ కనుక విత్డ్రా చేసుకోమని ఎవరు అడగట్లా, కానీ చేసుకునే ఆలోచన కనుక అక్కడ పెడితే డిమాండ్స్ ఎక్కువ అని సాధించుకోగలుగుతారు. లేదంటే అసలు ముందు ఆ స్కోప్ ఉంది అనేది చాలామంది చెప్తున్న మాట. బట్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు వర్కౌట్ అనేదే ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. అంటే ఇక్కడ బీజేపీ గతంలో మాకు ఇక్కడ ఏ స్థానాలు లేవు కదా అని పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు సంభవం ఒక నంబర్ అయితే వాళ్ళకి వచ్చింది కదా. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు రెస్పాన్స్ని తీసుకుంటారు. ఫస్ట్ శ్రీనివాస్ చౌదరి గారు. సార్, ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ కూటమికి అనుకూలంగా రిజల్ట్ రావడం అనేది ఒక మంచి. దీనికి నేను ఒకటి యాడ్ చేస్తాను, అదేంటంటే 2014 సమయంలో కలిసి ఉన్నప్పటికీ కూడా సపోర్టు ఉన్నప్పటికీ కూడా తగిన స్థాయిలో వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనేది చాలామంది అభిప్రాయం. రాష్ట్రానికి చేయాల్సిన విషయాల్లో బీజేపీ తగిన స్థాయిలో చేయలేదు అనేది. బట్ ఇప్పుడు ఆ స్కోప్ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. వాళ్ళకి కూడా అంత ఇది లేదు పరిస్థితి. నెంబర్ గేమ్ మనం చేంజ్ చేయలేం. ఇప్పుడు గేమ్ చేంజర్ గా బాబు గారు వచ్చారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎలా వచ్చారో ఇప్పుడు ఆ దేశంలో పవన్ కళ్యాణ్ గారి లాగా బాబు గారు గేమ్ చేంజర్ అయ్యే పరిస్థితి. దాదాపు 300కి దగ్గరలో 4,293 కాడికి వచ్చి ఆగిపోయారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ కన్వీనర్ గా బాబు గారు వచ్చే అవకాశం ఉంది, రాష్ట్రపతిగా మారే అవకాశం కూడా ఉంది, వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన మెయిన్ ప్రత్యేక హోదాకు కావాల్సిన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం అత్యంత ఎక్కువగా తీసుకొచ్చుకునే అవకాశాలు మనకు కల్పిస్తారు. ఇది నిజంగా ప్రజలు ఆశించారా?
లేదా దేవుడు రాసిన స్క్రిప్టా, లేదా నిజంగా మా అనుకూల పరిస్థితులు వచ్చాయంటే ఏదనుకున్నా కానీ ప్రజలు చెప్పగానే మేము భావిస్తాం. సో ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కుటుంబంలో చేరిన తర్వాత ప్రత్యేక హోదా అంటారా ఇంకోటి అంటారా మాకు అనవసరం. పోలవరం రాజధాని, మన విశాఖ జోను, అలాగే కడప స్టీల్ ప్లాంట్, కేంద్ర వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ బడ్జెట్ ఇప్పటి వరకు చేసిన వాటిల్లో అప్పుల్లో మీరు ఎంతవరకు వెసులుబాటు చేసి రద్దు చేస్తారు, ఈ రద్దు చేసిన అప్పులు ఏ కింద కాదని చూపిస్తారు. ఇవన్నీ కూడా మాట్లాడి రాష్ట్ర అభివృద్ధి కోసం. సార్ ఇప్పుడు చూడండి, చాలా పరిశ్రమలు మన రాష్ట్రంలో చెల్లిపోయి, మా తిరుపతిలో అమరావతి కూడా వేశారు. ఇవన్నీ కూడా మళ్ళీ రీబ్యాక్ చేసుకోవాలి అంటే సంపద సృష్టించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒకప్పుడు మీరు ఇస్తే తప్ప మేము తీసుకోలేము. ఇప్పుడు డిపెండింగ్ నేచర్ లోకి వచ్చేవా. ఒకప్పుడు వాళ్ళు అడిగితే సార్ చూస్తాం మాడతాం, యూసీలు బట్టి ఆ యూటిలిటీ సర్టిఫికేట్ వచ్చి మళ్ళీ పంపిస్తాం, మీరే ఖర్చు పెట్టుకుని రకరకాల సాగులు చెప్పారు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మీరు చూడండి, నిన్న 4,000 కోట్లు తెచ్చారని చెప్పారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, కానీ రాష్ట్రంలో ఎంప్లాయీస్ జీతాలు లేవు, ఇప్పుడు కూడా జీతాలు లేవు. మరి డబ్బులు ఏమయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాత ప్రభుత్వం. సో ముందు లెక్కలు బొక్కలు తెచ్చితో పాటు కేంద్రం నుంచి మనకు రావాల్సిన ప్రతి పైసా, పక్క రాష్ట్రంలో ఆస్తి విషయాలు, సార్ విభజన అంశాలు 2092, 9-10 అంశాలు కూడా మనకు అమలు కాల. ఇవన్నీ వస్తే కూడా లక్షల కోట్లు మనకు వస్తాయి. ఈ పొద్దు జిఎస్టీకి వచ్చిన తేడా కూడా చాలా వరకు మనం గమనించాం. ఇది కాకుండా రియల్ ఎస్టేట్ కుదేలేదు. నిన్న ఒక్కరోజే ప్రభుత్వం మారుతుందంటే 10 లక్షల రూపాయల ఎకరా ఉన్న అమరావతిలో ల్యాండ్ 50 లక్షలు నిన్ననే మా మిత్రుడే కొనుక్కున్నాడు. సో ఇంత భారీగా రియల్ ఎస్టేట్ కుదేలైన తర్వాత అది మళ్ళీ రిలీజ్ అయింది. సో స్టాంపింగ్ డ్యూటీ పెరుగుతుంది, రెవెన్యూ అవకాశాలు పెరుగుతాయి. సో ఫ్యాక్టరీ రావడంతో రెవెన్యూ మళ్ళీ పెరుగుతుంది. సో టోటల్ గా 5 ఏళ్ల పరిపాలనలో ఏదైతే జనం ఎక్స్పెక్ట్ చేసి మా కుటుంబానికి ఈ చాలా గొప్ప మెజార్టీ ఇచ్చారో, ఈ మెజార్టీ నిలబెట్టుకోకపోతే మళ్ళీ లెంకాయ కొడతారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం. ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇప్పటి వరకు కేంద్రం మీరు అన్నట్టు సీట్లు లేకనో, లేదా ఆంధ్ర రాష్ట్రం చిరిపోయింది కదా, చిన్న రాష్ట్రం కదా, మనం గుర్తిస్తామా పక్కన పెడదామని చాలా అనేక సందేహాలు ఉన్నాయి. కానీ ఈ రోజు బీజేపీ క్యారాఫ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్. దక్షిణ భారతదేశంలో సీట్లు పెరిగి, ఉత్తర భారతదేశంలో సీట్లు పడిపోయి, ఈ తేడా కూడా బీజేపీ నాకు గమనిస్తాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఖచ్చితంగా మనం చుట్టుపట్టుకునే అవకాశం వచ్చిందో, దీన్ని తప్పుగా మార్గం నిలపకుండా మన రాష్ట్రాన్ని గౌరవప్రదంగా మంచిగా మనం ఒప్పించి మెప్పించి మనకు న్యాయంగా రావాల్సి, అన్యాయంగా న్యాయంగా రావాల్సింది తెచ్చుకుంటే కూడా మన రాష్ట్రం ఖచ్చితంగా నెంబర్ 1 రాష్ట్రం అయి పరిస్థితి పడతా ఉంది. ఇప్పుడు ఆయన 17 కాలేజీలు ఇచ్చాడు అన్నాడు, మెడికల్ కాలేజీలు తెచ్చాడో లేదో చూడాలి. ఎందుకంటే 3 కాలేజీలు తప్ప ఇంకేం కనపడుతున్నాడు. అలాగే కేంద్రం కొన్ని ఇండస్ట్రీస్ ఇస్తానని వద్దనేసాడు మా దత్తమ్మ ముఖ్యమంత్రి, వద్దని రాసిస్తాను చాలా ఉన్నాయి. అలాగే రైల్వే ప్రాజెక్టులు రావాలి, అదాని అంటే ల్యాండ్ సైడ్ ఉన్న పోర్ట్స్ చాలా వరకు అయిపోయి, వాటిని మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సి వస్తుంది. అలాగే అమరావతికి రావాల్సిన విశ్వవిద్యాలయాలు కొన్ని ఉన్నాయి సెంట్రల్ నుంచి, ఇవన్నీ కూడా రేపు గ్రౌండింగ్ కావాలి. టోటల్ గా ఆర్థిక వెసులుబాటు అనేది ఆంధ్ర రాష్ట్రానికి మెయిన్ ప్రయారిటీ. ఈ రోజు ఆర్థికంగా బలపడితే తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మనం కానీ ఎదిగే అవకాశం లేదు. ఒకప్పుడు బాబు గారు మంచి ప్లాన్ వేసుకొని నవనగరం నిర్మించి రాష్ట్రాన్ని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ప్రకటించాలనుకున్నారు. కానీ కులాల పేరత, మతాల పేరత రాష్ట్రాన్ని చీల్చి కుక్కలు చెప్పలిసిరాగా చేసి పూర్తిగా కార్పొరేషన్ని, ఎస్సీఎస్సీలని, బీసీలని చంపి డోటర్లు ఇచ్చేసి రాక్షస పరిపాలన నిర్మించిన 5 ఏళ్లలో ప్రజలు ఆంధ్ర రాష్ట్రం పైన బ్రాండం మీద పోగొట్టేశారు. ముందు మన ఆంధ్ర రాష్ట్ర బ్రాండం అనేది డెవలప్ చేసుకోవాలి, ఆర్థికంగా బలపడుతూ. కాబట్టి ఈ రోజు ఒకప్పుడు బాబు గారు నిలబడితే క్యూ కట్టేడు కంపెనీలు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అమ్మో మాకు వద్దండి. నాకు తెలిసిన చాలా మంది మిత్రులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాపర్టీ కొనొద్దండి ట్యాగ్లైన్ పెట్టుకున్నారు. ఎందుకంటే భయపడుతున్నారు, ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసినా, లేదా వెంచర్ వేసినా, లేదా ప్లాట్ కొన్నా వాళ్ళకి దందాలు ఇవ్వాలి, మామూలు ఇవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే కాబూలీ వాళ్ళ పరిపాలన, పాలేగాడి పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్రం అమ్మో ఆంధ్ర రాష్ట్రం అని భయపించుకొచ్చేసారు. కాంట్రాక్ట్ లో లావాదేవీలే, మద్యంలో లావాదేవీలే, కనీసం ప్రభుత్వ పనుల లావాదేవీ, ప్రతి చోట లంచం 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 దోచుకున్నాడు. వీళ్ళని జేటాక్స్ కట్టాలి. సో టోటల్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ముందు మన ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవాన్ని, బ్రాండాన్ని పెంచుకొని ఆర్థిక లావాదేవీలు ముందు మెయిన్ చేయాలి. ల్యాండ్ అటాక్ లేకపోతే రద్దు చేస్తూ పాటు ముందు డిఎస్ రిలీజ్ చేయాలంటే మనీ కావాలి, అంటే ఆర్థిక బడ్జెట్ ఏర్పాటు చేసుకోవాలి. కాకపోతే మీకు ఆశ్చర్య విషయం చెప్పనా, తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ అని ఉండేది. రోజుకు 2,000 టికెట్లు ఇస్తారు, 10,000 రూపాయలు ఇంటూ 2,000 లెక్కండి. ఈ రకంగా 5 ఏళ్ళు వేల కోట్ల రూపాయలు తాడేపల్లి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి, ఈ డబ్బులు లెక్కలు లేవండి. దాంట్లో ఇంటర్నెట్ లో వెళ్ళిపోతుంది. 10,500 రూపాయలు టికెట్, 500 మాత్రమే టీడీడీకి వస్తుంది. 10,000 రూపాయలు తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఉన్న అకౌంట్ లోకి వెళ్ళిపోతాం. ఇది ఎంత కుంభకోణం అంటే నాకు తెలిసి ఇదే ఒక 10-20 కోట్ల రూపాయల కుంభకోణం ఏంటంటే, ఇటు దేవుడి ఆస్తులు, టికెట్లు, దేవుడి యొక్క భూములు, ఇవన్నీ కూడా దేవస్థానం నుంచి చాలా వరకు నాట్ ఓన్లీ తిరుమల తిరుపతి ఎండోమెంట్ ల్యాండ్స్ నుంచి, ఎండోమెంట్ శాఖ నుంచి చాలా పెద్ద ఎత్తున నిధులు డైవర్ట్ చేశారు. ఎక్కడ డైవర్ట్ చేశారో తెలియదు.
ఊరికేం చెప్పారు బటన్ నొక్కడం తీసుకోమని చెప్పారు. కాదండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఒక సెన్సిటివ్ గేమ్ తెర మీదకి వచ్చే అవకాశం ఈ సందర్భంగా ఉంది. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా పెద్దోళ్ళు, చాలా పవర్ఫుల్ వాళ్ళు అని చెప్పేసి బీజేపీని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు టీడీపీ నాయకులతో చాలా మందితో మాట్లాడినప్పుడు అనేది ఏంటంటే మేము కక్కిస్తాం, తిన్నదంతా మేము కక్కిస్తామని మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏదైనా చర్యలకు సంసిద్ధం అయితేనేమో మా మీద కక్ష సాధింపు అనడానికి అవకాశం ఉంటుంది. అలాగని ఏమీ చేయకుండా వదిలేసే పరిస్థితి ఉందా అంటే అది లేని పరిస్థితి. అంటే ఇట్స్ వెరీ సెన్సిబుల్ గేమ్ అవుతుంది కదా ఇప్పుడు మళ్ళీ. ఒక నిమిషం ఉంది గారు, ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం బలపడే అవకాశాలు వస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పునాదులు ఈ దుర్మార్గమైన క్యాన్సర్ గడ్డని కట్ చేసి ఆపరేషన్ చేసి పక్కన పడేసిందే కానీ ఇది మళ్ళీ రావాలని పథకాలు ఎవరికి ఉండకూడదు. ఈసారి చేస్తే అందుకే అన్నాను, మా రామారావు గారు దేవుడే, బాబు గారు దేవుడే, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. ఖచ్చితంగా ఏదైతే మీరు రాష్ట్రానికి చేసిన ద్రోహాలకి ఖచ్చితంగా మీరు రుణం చెల్లించాల్సి వస్తుంది, దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. ఇటువంటి దశకి వెళ్తాం. కానీ ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న వాళ్ళని ఎవరిని కూడా క్షమించడానికి లేదు. వాళ్ళు పెట్టిన అంశాలు ముందర పెట్టి దీనికి కారణాలను చెప్తే మాత్రం ప్రజలు కూడా అక్సెప్ట్ చేస్తారు. అదే విధంగా ఈ విధ్వంస పరిపాలనలో జరిగిన అన్యాయాలన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం కూడా మా మీద ఉంది. ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యేలు, మా బాబు గారిని పెట్టిన కష్టాల కన్నా సార్ వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టారు చూసాం. మా పార్టీ నాయకులు ఏ విధంగా దూషించారు చూసాం, ఎలా అరెస్ట్ చేశారు సార్. 790 మంది కార్యకర్తలు చంపేశారు టీడీపీ వాళ్ళు. 70,000 కేసులు మా మీద పెట్టారు. ఏం అర్థం కాదు అసలు. మాకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, ఇంకా ఫైల్ రాసుకోవాలి అర్థం కాదు. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం ఇవ్వాలి, ఫలితం కూడా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి చట్టపరంగా న్యాయపరంగానే ఎర్ర బుక్ ఏమైపోతుంది మరి ఇప్పుడు రెడ్ బుక్ లో ఉండే పేర్లందరూ కూడా వాళ్ళు షివరింగ్ వచ్చి ఆల్రెడీ తాడేపల్లి గెస్ట్ హౌస్ లో మధ్యవర్తులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వేరే వాళ్ళు పట్టుకొని క్వార్టర్లో కొంతమంది మాట్లాడి చేస్తే మొహమాటం లేకుండా చెప్పారు. ఆ విషయాలు ఇప్పుడు మా దగ్గర తేపాకని చెప్పి లోకేష్ గారు మాట్లాడారు, బాబు గారు మాట్లాడారు. ఇంకో విషయం తెలుసా, భువనేశ్వర్ గారి ద్వారా అలాంటి ప్రయత్నం చేశారు. ఒక ఆయన అయితే హైదరాబాద్కి వెళ్ళి మా బ్రదర్ ఒక ఆయన ఉంటే ఆయన పట్టుకొని భువనేశ్వర్ గారితో చెప్పి మేము ఆంధ్ర కేటర్కి మార్చుకుంటాం, మేము బాబు గారికి నమ్మకం నమ్మిన బండిగా ఉంటాం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడితో అలా మారేమని అబద్ధాలు చెప్పాడు. ఆమె ఒకటే మాట చెప్పింది, నాకు ఈ విభూతి విషయాలు అదే తీసుకురాబాకండి, మీరు ఏదైనా ఉంటే బాబు గారితో, అంతేగాని ఒక మాటలని సుందర తీసుకొని ఇచ్చేశారు. కానీ ఇక్కడ బాబు గారి దగ్గర కానీ లోకేష్ గారు కానీ క్వార్టర్లు ఎంతో దాదాపు సార్ 10ల సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్ క్యూలు కట్టారు. అసలు లండన్ నుంచి అమెరికా నుంచి రావాల్సి ఉంటే 10 రోజుల ముందే హైదరాబాద్ లో రూమ్ తీసుకొని కాపలా కాశారు. ఇవన్నీ కూడా చూసాం. సో వీళ్ళందరూ వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ధనాన్ని, ప్రజల ఆస్తిని బొక్కేశారు సార్. పంది కుక్కలా తినేస్తారు. వీళ్ళని క్షమించే ప్రసక్తే లేదు. వీళ్ళ తాట కూడా తీస్తాం. మేము మాత్రం మంచి వాళ్ళం కాదు, ప్రజల ఆస్తిని కక్కిస్తాం. కేంద్రంలో కూడా బాబు గారు చక్రం తిప్పే రోజులు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రానికి తీసుకొస్తాం. ఇది మా బాధ్యత, మా బరువు. ఈ రోజు ప్రజలు నమ్మి మాకు ఇచ్చిన భరోసాని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాం, నిలబెట్టుకుంటాం. హామీలు మా యొక్క ప్రణాళిక, అది మేనిఫెస్టో హామీలు కూడా 100% అమలు చేస్తామని ఖచ్చితంగా గంటపదం మీద చెప్పగలం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, కొంచెం నాకు సమయం తక్కువ ఉండడం వల్ల నేను రాజేష్ గారితో మాట్లాడతాను. మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ మాతో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యా, సో రాజేష్ గారు, ఇంతకుముందు నేను ప్రస్తావించిన అంశమే, కేంద్రంలో ఇప్పుడు నిజంగా ఇంపాక్ట్ చూపించగలిగిన పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఉన్నారు. మరి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏదో చర్చలు నడుస్తున్నాయి అనేటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం. అది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదులే కానీ. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అవసరం ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం అక్కడ కేంద్రంలో కూడా స్కోప్ ఎక్కువగా ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్. ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ఎలా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే భారతీయ జనతా పార్టీ వైఖరిలో కూడా చాలా మార్పు ఉంటుంది ఈసారి. డెఫినెట్గా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా దక్షిణాది అవసరాన్ని, ఆవశ్యకతని వాళ్ళు కూడా గుర్తించారు. దానికి తోడు ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక రకమైన వెన్నెముక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇచ్చిన 21 పార్లమెంట్ సీట్లు, బీజేపీకి దక్కిన 3 సీట్లు, జనసేనకు దక్కిన 2 సీట్లు, తెలుగుదేశానికి దక్కిన 16 సీట్లు. ఇటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఇగ్నోర్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అవును, 2014-19 మధ్య జరిగిన పరిస్థితి ఏంటి అంటే, ఆ రోజు 2015 ఆగస్టు 16 తారీఖు రోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, వీళ్ళ నలుగురితోటి ప్రత్యేక హోదాకి ఇవ్వటం కోసం రూట్ మ్యాప్ డిసైడ్ చేయడం కోసం 3 గంటల సమావేశం జరిగింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఒక రూట్ మ్యాప్ డిసైడ్ చేయడానికి సిద్ధపడిపోయారు. ఆ రోజు నాకున్న
కీలక సమాచారం ఏంటి అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారిని అప్రోచ్ అయ్యి ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అదనంగా వచ్చే క్రెడిబిలిటీ ఏం లేదు, అది చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్గా మారుద్ది. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి పెట్టుబడులు తరలిపోతే తెలంగాణలో రేపు రోజున కీలక పాత్ర పోషించగలమని ఉన్న నమ్మకం దెబ్బతింటానికి ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతను ప్రయోజనం దక్కకపోగా తెలంగాణలో అది భారతీయ జనతా పార్టీ వల్ల తెలంగాణ నుంచి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి అని ఇక్కడ కనుక ప్రత్యర్థులు వ్యతిరేక ప్రచారం చేస్తే తెలంగాణలో మనకు ప్రతికూలంగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రోజుకైనా మనం తెలంగాణలో అధికారం దక్కించుకోగలుగుతాం. కాబట్టి మీరు ప్రత్యేక హోదాను పక్కన పెట్టండి అని చెప్పని తెలంగాణ నాయకులు ఇచ్చిన సలహా మేరకే నరేంద్ర మోడీ గారు దాన్ని పక్కకు పెట్టారనేది సగటు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం శ్రేణులకున్న కీలక సమాచారం. అది దాన్ని పరిగణలో తీసుకొని ఒక టైంలో సానుకూలత వ్యక్తం చేసిన నరేంద్ర మోడీ గారు ఈ రాజకీయపరమైన కారణాలతోటే తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇక అక్కడి నుంచి రిఫ్ట్ బిగిన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా సర్దుకోవడానికి సిద్ధపడ్డా కూడా ఇక అది మెల్లమెల్లగా చిలికి గార్వన్లాగా మారిన పరిస్థితులు చూసాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న స్థితిగతుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంసం గురించి, పెరిగిన అప్పుల గురించి, రాజధాని లేకపోవడం గురించి, కొరవడిన సివిక్ కమ్యూనిటీస్ గురించి, ఇప్పటికీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇప్పుడు కొత్తగా కొన్ని పవర్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. కానీ ఇక్కడ జరుగుతున్న లోటుపాట్లు ఈ రోజుకి వలసల మీద ఆధారపడి ఉంటాం. ఇప్పటికీ పారిశ్రామికీకరణ లేకపోవటం, వీటన్నిటి దృష్ట్యా ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో జిఎస్డిపి పరంగా ఏ విధంగా ఉంటాము, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. 16% జిఎస్డిపి, ఇవన్నీ బోగస్ కబుర్లు. అసలు సిసలు వాస్తవ దృశ్యం ఏంటనేది కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలుసు కాబట్టే కేంద్ర ప్రభుత్వ అధికారులు గతంలోనే 2020-21 సంవత్సరానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయల ఖర్చు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు జరిగిందని చెప్పని లేఖ రాసి కూడా మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ వివరణ ఇచ్చిందో తెలియదు. ఇవన్నీ ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా చాలా విచారణకు నోచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 2022-23 కాగ్ రిపోర్ట్లో 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ రెగ్యులరైజ్ చేయాలని ఉంది. 4 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ రేపు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇది అంశం గతం వదిలేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగానే చూడటం జరుగుద్ది. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం దేశం అంతర్భాగం కదా ఆంధ్రప్రదేశ్ కూడా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెనకబడి దేశం పురోగమించాలంటే ఎట్లా సాధ్యపడుతుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంఖ్యాబలం మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి సుదీర్ఘకాలం సంకీర్ణ ప్రభుత్వాల్లో పాల్గొని నడిపిన అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర రాజకీయాలకి రమ్మని వాళ్ళు ఆహ్వానించినా ఆయన దాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోరు. ఆయనకి రాష్ట్రమే ప్రాధాన్యతగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆయన అవసరం ప్రజలు చూపించిన ఈ నమ్మకాన్ని వేరే ఇంకెవరికి అప్పచెప్పేసి ఆయన వెళ్ళి కేంద్రంలో కూర్చునే వ్యవహారాలు ఆయన చెయ్యరు. ప్రజలు చూపించిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధితో రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆయన కీలకంగా ప్రయత్నం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారం 100% అంది తీరుతుంది. ఇప్పుడు సరైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే ఒక 10-20 సంస్థలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రాష్ట్రానికి రప్పించుకోగలిగితే చాలు, ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయితే యాంబియన్సే మారిపోద్ది. ఇప్పుడు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 సార్లు సిఐఏ కన్వెన్షన్స్ పెట్టారు. కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి. కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలు గ్రౌండింగ్ అయినాయి. 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందని చెప్పని మేకపాటి గౌతమ్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో పారిశ్రామిక శాఖ మంత్రి. మరి ఆ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కొనసాగించాలా? ఆయన కూడా కొనసాగించున్నట్టయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత గౌరవటం దక్కేది కాదు. గౌరవప్రదంగానే రాజకీయం కొనసాగుండేది. లేదు అవకాశం ఉంటే ఇంకా నెక్స్ట్ టైం కూడా ఆయన నెగటానికి ఆస్కారం ఉండుండేది. ఒక దక్కిన అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకున్నారు. అటువంటి తప్పు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి జరగదు. ఇప్పుడేదో పూర్తి సమయం అంతా కక్షా కార్పణ్యాలు కేటాయించేసి రాష్ట్రాన్ని గాలికి వదిలేసేసి వీటి మీద ఆయనకున్న ఎనర్జీ రిసోర్సెస్ మొత్తాన్ని కూడా ఎగ్జాస్ట్ చేసుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి జరగదు. ఖచ్చితంగా ఆయన 100% రాష్ట్ర పునర్నిర్మాణానికి సర్వశక్తులు ఒడ్డుతారు. కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈసారి సహకారం అందించి తీరుతుంది. ఆ విధమైన లాబింగ్ చేయగలిగే అనుభవము, నైపుణ్యము, పరిజ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఇది రాష్ట్రానికి చాలా కీలకమైన సమయం. ఇది అంటే రాష్ట్రానికి ఒక రకంగా ఆ శ్రీవారు కరుణించి ఇటువంటి పరిస్థితి సృష్టించినట్టుగానే మనం భావించాలి. రాష్ట్రంలో ఇంత బలమైన ప్రభుత్వం ఏర్పడటం, కేంద్రంలో ఈ బలం ప్రాతిపదికగా ప్రభుత్వం ఏర్పడటం అనేది, అక్కడ 290 పైగా స్థానాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఎన్డీఏకి. ఆ 290లో భారతీయ జనతా పార్టీకి 2014లో
కూటమిలో ఉన్న మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. సింగిల్ మెజారిటీ 2019లో కూడా కూటమి ప్రభుత్వం అయినా కూడా మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన అవసరం లేని మెజారిటీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఆధారపడి ఉన్న దృష్ట్యా మిత్రపక్షాల వాయిస్కి వాల్యూ వస్తుంది. ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ ఉంది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ డిమాండ్స్ పట్ల కన్సర్న్ చూపించి తెరాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. వీళ్ళేమి అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారి మీదేమి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి కేసులు లేవు. వీటి కోసం అని చెప్పని రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్న కేసుల దృష్ట్యా రాష్ట్రానికి ద్రోహం చేశారు ఆయన. 2 ఇష్యూస్ చెప్తా నేను. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు సంకల్పించుకుంది. ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు విభజన జరిగింది కాబట్టి తెలంగాణకి కూడా కలిపిన ఉమ్మడి ప్రాజెక్ట్ అది. తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి కూడా నీటి కేటాయింపులు ఉన్నాయి. అక్కడి నుంచి హెచ్ఎల్సి, ఎల్ఎల్సి ద్వారా నీళ్లు వస్తాయి రాయలసీమ ప్రాంతానికి. అయితే ఇప్పటికే సరైన కేటాయింపులకు తగ్గ నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జారట్లేదు. ఎందుకనంటే కర్ణాటక భూభాగం గుండా కాలువలు ట్రావెల్ అయ్యి రావాలి. అక్కడ కర్ణాటక ప్రాంతంలో రైతులు కాలువల మీద లిఫ్ట్లు పెట్టేసుకొని ఎక్కడికక్కడ వాటరు చోరీ చేసేస్తున్నారు. వాళ్ళు రైతులే. ఏం చేయడానికి వీళ్ళు కళ్ళ ముందుగా నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళ పొలాలు ఎండుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు పొలం నుంచి నీళ్ళు వెళ్తున్నా మనం అదే పని చేస్తాం. కాబట్టి ఇప్పటికే తగ్గ కేటాయింపులు సరిపోని నీళ్ళు రావట్లా. ఇప్పుడు అక్కడ అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే రాయలసీమకి చుక్క నీళ్ళు అందని పరిస్థితి అవుద్ది. ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా? 22 మంది పార్లమెంటు సభ్యులు నీకు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ ఫండింగ్తో ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతా ఉన్నారు. ఇది మాకు అభ్యంతరకరం. ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే మా ప్రాంతానికి దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతాయి. అది ఉమ్మడి నది, ఉమ్మడి ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు మా కన్సెంట్ లేకుండా మీరు దాన్ని అనుమతించడానికి వీల్లేదని చెప్పిన అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయాలి? ఇవాళ నష్టం జరిగింది ఎవరికి? అనంతపూరు, కర్నూలు జిల్లా రైతాంగానికి. కాబట్టి వాళ్ళ అనంతపూరు, కర్నూలు జిల్లాలో ఈ విధమైన తీర్పు రావడం జరిగింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది జలాలు పునఃపంపిణీ జరగాలి. ఇప్పుడున్న కేటాయింపుల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు ఉన్న కేటాయింపులు మాకు ఆమోదయోగ్యం కాదు. 2 రాష్ట్రాలుగా విడివడిన తర్వాత 2 రాష్ట్రాలకి సమాన ప్రాతిపదికగా అంటే అవైలబిలిటీ ఉన్న 811 టీఎంసీలని సమాన ప్రాతిపదికగా కేటాయింపులు జరగాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ లేపింది. ఎప్పుడు లేపింది? జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ మంత్రి దగ్గర జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి డిమాండ్ లేపారు. మరి లేపినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వాయిస్ రేజ్ చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏం బీగుతున్నారు మీరు అక్కడ? నీ సమక్షంలోనే చర్చకొచ్చింది కదా. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు చేస్తున్నాయి. దాన్ని సమాన ప్రాతిపదిక కేటాయించాలి అంటున్నారు. కేటాయించితే 106.5 టీఎంసీలు నష్టపోద్ది ఆంధ్రప్రదేశ్. మరి ఆ నిమిషాన ఈ డిమాండ్ మాకు ఆమోదయోగ్యం కాదు, మా రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్రెడీ ప్రాజెక్టుల ప్రాతిపదికగా కేటాయింపులు చేసి మాకు ఈ జలాలు కేటాయించారు. ఇది మాకు న్యాయబద్ధంగా దక్కాల్సిన హక్కు. దీన్ని మేము ఒప్పుకోమని చెప్పని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్లో తన డిసెంట్ రాయాలి కదా. ఎందుకు రాయలా? అసలు ఎందుకు వాయిస్ రేజ్ చేయాలా? ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయాలా? బెల్లం కొట్టిన రాయలాగా ఆ పని మిన్నకుండిపోయిన పర్యవసానం తెలంగాణ ప్రభుత్వ వాదన మినిట్స్లో ఎంటర్ అయ్యి కేంద్ర ప్రభుత్వం మొన్న తెలంగాణ ఎలక్షన్స్ ముందు ఆ ప్రతిపాదనని మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే మీరే పరిశీలించి పునఃపంపిణీకి ఆస్కారం ఉంది ట్రై చేయండి అని చెప్పని వాళ్ళకే అప్పచెప్తే వాళ్ళు దాన్ని నోటిఫై కూడా చేశారు. రేపటి రోజున ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 106.5 టీఎంసీలు కాదు, ఒక 50 టీఎంసీలు అదనంగా కేటాయింపు చేస్తుంది. 50 టీఎంసీలు అంటే 2 జిల్లాల దాహార్త్యం తీర్చే జలాలు. మరి ఎవరికి ఆ నష్టం? 52 సీట్లలో 49 సీట్లు నీకు కట్టబెట్టింది రాయలసీమ. ఇవాళ నిన్ను ఇంతగా అసహించుకొని నిన్ను 7 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు? నీ రాజకీయ స్వార్థం కోసం, నీ మీద ఉన్న పుట్టెడు కేసుల బలహీనతలతోటి ప్రతిఘటించలేని, ప్రశ్నించలేని నీ నిస్సహాయత, నీ అసమర్థతకి రాష్ట్రాన్ని బలిపేటం ఎక్కించే ప్రయత్నం జరిగింది నీ వల్ల. నిన్ను పాలకుడిగా ఎన్నుకున్న పర్యవసానం, నువ్వు పాలకుడు హోదాలో కూర్చున్న పర్యవసానం అక్కడ నీకు నాకు ఎంట్రీ ఉండదు, ముఖ్యమంత్రికే ఎంట్రీ ఉంటుంది. అతనే వాయిస్ రేజ్ చేయాలి. కానీ అతనికి వాయిస్ రేజ్ చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎన్నికల్లో నెగ్గడం కోసం అదే కేసీఆర్ గారి దగ్గర బోల్డ్ ప్రయోజనాలు తీసుకొని ఉన్నావు. కాబట్టి కేసీఆర్ గారిని ప్రశ్నించలేవు. కేసీఆర్ గారి ముందు నీ రాష్ట్ర హక్కుల కోసం నువ్వు ప్రస్తావించలేవు. కేంద్ర ప్రభుత్వం దగ్గర డిమాండ్ రేజ్ చేయలేవు. రేజ్ చేయలేని బలహీనతలు నీకున్నాయి. రాష్ట్ర అవసరాల రీత్యా 5 నిమిషాలు ఈ 22 మంది పార్లమెంటు సభ్యులు 5 సంవత్సరాల కాలంలో సభను స్తంభింపజేసిన సందర్భం ఒకటి చూసాం మనం.
ఇద్దరు ఎంపీలతోటి కేసీఆర్ గారు విజయశాంతి గారు ఇద్దరు ఎంపీలు తెలంగాణ సాధన కోసం సభను స్తంభింపజేశారు కదా. నీ చేతిలో 22 ఉన్నారు. ఎందుకు చెయ్యలేకపోయావు? అసలు ఎప్పుడు ప్రయత్నం చేశావు? ఎప్పుడు నీ ఎంపీలని ఈ అంశం పట్ల రాష్ట్ర అవసరాల రీత్యా మీరందరూ కలిసి పలానా మంత్రి దగ్గరికి వెళ్ళండి, మా అవసరం లేదని ఆయన మొదట్లోనే చెప్పేశారు కదా. బీజేపీకి మా అవసరం లేకపోవడం అనేది నీ అవసరం కాదు. ప్రజల ప్రతినిధులుగా నీ సభ్యులు అక్కడ ఉన్నప్పుడు రాష్ట్ర అవసరాల రీత్యా వాయిస్ రేజ్ చేసి డిమాండ్ చేయాలి కదా. ప్రయత్నం చేయాలి కదా. డిమాండ్ చేసే హక్కు నీకు ఉంది. 22 మంది సభ్యులు ఉన్నారు. 22 మంది వెళ్ళి పోడియం దగ్గర కూర్చుంటే ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? సభను స్తంభింపజేస్తే వీళ్ళ డిమాండ్ ఏంటో వినే ప్రయత్నం జరగదా? దేశం దృష్టికి రాదా? జెన్యూన్ కన్సర్న్ అయినప్పుడు మిగిలిన పార్టీలు స్పందించవా? అసలు ఆ ప్రయత్నం ఎక్కడ జరిగింది? ఆ పోరాట పటిమ ఎక్కడ ప్రదర్శించారు? ఎందుకు ప్రదర్శించలేరు అని అంటే, ప్రదర్శిస్తే వాళ్ళకి కోపం వస్తే ఎక్కడ బొక్కలో దొప్పుతారో, ఎక్కడ బెయిల్ క్యాన్సిల్ చేస్తారో. ఇప్పుడు 3500 సార్లు వాయిదాలు తీసుకుంటా ఉన్నా. వివేకానంద రెడ్డి గారి కేసులో మా తమ్ముడిని అరెస్టు కాకుండా సిబిఐ మీదకి దండయాత్ర చేసినా కూడా అది పెద్ద ఇష్యూగా పరిగణలోకి తీసుకోవాలా. రేపు రోజున నిజంగానే సీరియస్గా పరిగణలోకి తీసుకుంటే ఎక్కడ లోపల మింగుతారో అని చెప్పిన భయంతో, కేవలం ఇతనుకున్న వ్యక్తిగత బలహీనతలతోటి అసలు ఈ అంశం పట్ల నేను స్పందించాలి అనే ఆలోచన కూడా లేని నా వ్యక్తిని తీసుకెళ్ళి ఇవాళ ఆ స్థాయిలో కూర్చోబెట్టి పౌర సమాజం తప్పది. అతను డిజర్వ్డ్ పర్సన్ కాదు, అతను సమర్థుడు కాదు. దాని పర్యవసానం 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు పణంగా పెట్టబడింది. ఇవాళ తెలంగాణకి కనుక అదనపు కేటాయింపులు జరిగాయి అని అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళు, ఇంకెప్పుడో వెళ్ళు, కానీ అది 2 రాష్ట్రాల మధ్య ఘర్షణపూరిత వాతావరణమేగా. ఆటోమేటిక్గా వాళ్ళ కేటాయింపులు జరిగితే నువ్వు వద్దు అంటావు. లేదు, వాళ్ళ కేటాయింపులు జరుగుతాయి, ఆంధ్ర ప్రజల నష్టం జరుగుతుందిగా. ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకు మధ్య ఘర్షణ జరగాల. అది 2 రాష్ట్రాల మధ్య అంటే సఖ్యతగా ఇరుగు పొరుగుగా ఉండడానికి ఆస్కారం కలిగించే అంశమేనా? పాలకుల స్థాయిలో మీరు స్పందించి నిర్ణయాలు చేయాల్సిన దగ్గర అసలు కనీసం దాని గురించి డిసెంట్ కూడా వ్యక్తం చేయకుండా మొన్న సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసావు. ఎపెక్స్ కౌన్సిల్లో నువ్వెందుకు స్పందించలా? నీ సమక్షంలోనే కన్నా నీ నోటికి ప్లాస్టర్ వేసి కేసీఆర్ గారు ఆ డిమాండ్ రైజ్ చేశాడా? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని ఇష్టారీతిన దూషించడానికి పబ్లిక్ మీటింగుల్లో చెలరేగిపోయి విమర్శలు చేయడానికి నీకు నోరు వస్తుందా? ముఖ్యమంత్రిగా రాష్ట్ర హక్కుల గురించి ప్రస్తావించడానికి నోరు రాదా? ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశమైనవి. మా బోటాల్లో నిత్యం ఇదే అంశాల గురించి ప్రస్తావిస్తూ వచ్చాం. ఇతని వల్ల జరుగుతున్న నష్టం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్టర్ ఉండటానికి వీల్లేదు. ఇవాళ పెట్టుబడిదారుల్లో ఇతను సృష్టించిన అపనమ్మకం, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసిన పర్యవసానం, కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదిక కూర్చోటం ఏంటి, ప్రజలకు ఉచితంగా అందుతున్న ఇసుకను రద్దు చేయటం, ఇసుక పాలసీని రద్దు చేయటం ఏంటి, 5 రూపాయలకి పట్టాడు అన్నం తిని అన్న క్యాంటీన్ రద్దు చేయటం ఏంటి, సక్సెస్ఫుల్గా నడుస్తున్న పోలవరం ప్రాజెక్టు గిన్నిస్ రికార్డు సృష్టించారు వాళ్ళు 24 గంటల్లో అత్యధిక కాంక్రీట్ వేసి. ఆ టెండర్లని ఆ కాంట్రాక్టర్ని తప్పించి 8 నెలల విలువైన కాలం ఇవాళ ఆ ప్రాజెక్టుని వరదకు ఎక్స్పోజ్ చేసిన పర్యవసానం ఇవాళ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. అంటే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తిత్వం. ఇవాళ ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా చాలా లోపాలు ఉన్నాయి. ప్రజలకి ఉచితంగా ఇసుక ఇవ్వటం అనేది గవర్నమెంట్ తీసుకున్న పాలసీ డెసిషన్. దానివల్ల ప్రభుత్వ రెవెన్యూ గండి కొట్టారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు. అంటే ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభుత్వాన్ని వనరుల్ని దుర్వినియోగం చేశారు అని చెప్పని. ప్రభుత్వ అసలు సిసల వనరుల దుర్వినియోగం ఏంటి అంటే, సుప్రీంకోర్టు తీర్పున్న పార్టీల రంగులు ప్రభుత్వ భవనాలకు వేయకూడదనే ఆంక్షలున్న 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకంటే ముందున్న పాలకులు నిర్మాణం చేసిన వాటర్ ట్యాంకులు, సివరేజ్ ప్లాంట్లు, పంచాయతీ భవనాలు, వీటికి నీ పార్టీ రంగులేసి అది సుప్రీంకోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళీ తిరిగి రంగులు మార్చి వేరే రంగులు వేయడానికి 2600 కోట్లు ఖర్చు అయింది. ఇది అసలు సిసలు దుర్వినియోగం. ఆ నిర్ణయం తీసుకుంది ఎవరు? దాన్ని అమలుపరిచింది ఎవరు? మొత్తం అకౌంటబుల్. ఇవాళ 2600 కోట్ల ప్రజాధనాన్ని రంగుల కోసం ఖర్చు పెట్టారు. ఆ 2600 కోట్లు చేతిలో ఉంటే ఒక ప్రాజెక్టు పూర్తయి ఉండేది, కానీ ఆ పనులు చేయలే. తర్వాత 10,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది రాజధాని నిర్మాణం మీద. ఆ నిర్మాణ పనులను స్తంభింపజేసి ఇవాళ డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మార్చాను 5 సంవత్సరాల పాటు. అక్కడ 70%, 80%, 90% పూర్తయిన భవనాలని వాటిని పూర్తి చేసి నివాసయోగ్యంగా మార్చేసి ఉన్నట్టయితే ఉద్యోగులకి, ఐఏఎస్ అధికారులకి, ఉద్యోగులకి నివాస కోటాలకు ఉపయోగపడాయి. వాళ్ళకి హెచ్ఆర్ఏ చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు.
ఒక పక్క ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసిన స్ట్రక్చర్స్ ఏమో గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి, ఉద్యోగులకి హెచ్ఆర్ఏ చెల్లిస్తూ ఉన్నావుగా. ఇది అసలు చేస్తున్న దుర్వినియోగం అంటే వేల కోట్ల రూపాయలు. ఇవాళ అమరావతి రైతులకి సిఆర్డీఏ చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం మే 1వ తారీఖు వాళ్ళకి వార్షిక కౌలు చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళ భూములు ప్రభుత్వం తీసుకుంది. వాళ్ళ జీవన భృతి కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం కౌలు ఇస్తానని చెప్పింది. 2023 మే 1వ తారీఖు ఇవ్వాల్సిన కౌలు ఇంతవరకు అతిగతి లేదు. 2024 మే 1 కూడా గడిచిపోయింది. ఇవి నేరపూరిత చర్యలు. అంటే ప్రభుత్వం ఒక ప్రాంతం మీద ఒక వర్గం మీద, అక్కడున్న రైతులు వాళ్ళొక వర్గం, కులాలు కాదు ఇక్కడ ఆలోచించాల్సింది. రైతుల మీద ప్రభుత్వం యుద్ధం చేస్తుందా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందా, వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తావు నువ్వు, వాళ్ళ జీవన వృత్తిని నష్టపరుస్తావా? ఇవి చాలా కీలకంగా చర్చనీయాంశంగా మారతాయి. వీటన్నిటి మీద విచారణ జరుగుతాయి. 2,60,000 మంది వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 200 రూపాయలు నీ సాక్షి పేపర్ కట్టించుకున్నావు. అంటే నీ పేపరు సబ్స్క్రిప్షన్ పెంచుకోవడం కోసం ప్రభుత్వ ధనం వాడతావా? 100 కోట్ల యాడ్ రెవెన్యూ కట్టపెట్టుకున్నావు. ఈ వాలంటీర్ల ఎఫర్ట్ అంతా ఏమైపోయింది సార్? అసలు అంటే చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది వైసీపీ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా అన్నారు, వాలంటీర్లందరికీ ధన్యవాదాలు చెప్పారు వాళ్ళ కృషికి. బట్ ఏమైపోయింది ఆ వ్యవస్థ? అప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారన్నారు, ఎవరెవరు ఉంటారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాటిని ఎలా టర్న్ చేసుకోవాలనే దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది అన్నారు. ఇంత పెద్ద వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క వాలంటీరు వాళ్ళ పరిధిలో ఉన్న ఇళ్ల మీద ప్రభావం చూపించగలిగిన సునాయాసంగా గెలుస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి నుంచి అసలు ఏమైపోయింది? ఆ ఇంపాక్ట్ ఏమైపోయింది? అసలు వాళ్ళందరూ ఏమైపోయారు? ఇక్కడ జరిగింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీజన్డ్ పాలిటీషియన్ కాదు. అంటే ఆయన రూట్ లెవెల్ నుంచి, స్థానిక నాయకత్వం నుంచి అసలు రాజకీయ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో ఆయనకు అవగాహన లేదు. ఆయన వాళ్ళ నాన్న నాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ నాన్న కొడుకుగా ఎంపీ అయ్యాడు. వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో ఆ సానుభూతిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ ఇంకా వేరే ఎవరు గత్యంతరం లేదు అన్నట్టుగా ఇతను ప్రపోజ్ చేయడంతో ఓహో నాకు కూడా ఆపర్చునిటీ ఉంది అని చెప్పని ఇతనికి మనసులో కలిగి దాన్ని కన్సాలిడేట్ చేసుకొని లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. ఇవాళ గ్రామస్థాయిలో వాలంటీర్ చెప్తే ఓటేరు. ఆ గ్రామంలో స్థానిక నాయకుడు ఉంటాడు, ఇంటికెళ్ళి ఓటు అడిగేది అతను. అంతే కదా. ప్రజలకు కష్టం వచ్చిన రోజు ఆ నాయకుడిని అప్రోచ్ అవుతారు. ఈ వాలంటీర్ అనేవాళ్ళు ఆ నాయకుడి ద్వారా రికమెండ్ చేయబడి అపాయింట్ చేయబడినాళ్ళు. ఈ నాయకుడి ద్వారా పనులు చేస్తారు తప్ప వాళ్ళు ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంతటి సామర్థ్యం వాళ్ళకు ఉండదు. ప్రజలు వాళ్ళని పరిగణలోకి తీసుకోరు. గ్రామంలో తెలుగుదేశంకైనా వైసీపీకైనా అక్కడ స్థానిక నాయకులు ఉంటారు. ఈ నాయకుడు ప్రజలతోటి ప్రాపర్ యాక్సెస్ మెయింటైన్ చేసేవాడు, ప్రజల కష్టసుఖాల్లో రెస్పాండ్ అయ్యేవాడు, ఆ ఊరు డెవలప్మెంట్ కోసం కట్టుబడి ఉండేవాడు. అయితే దశాబ్దాల తరబడి ఇతని ప్రభావమే ఆ గ్రామంలో నడుస్తుంది. స్థానిక నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన సర్పంచుల్ని, ఎంపీటీసీ మెంబర్లని, ఎంపీపీలని, జడ్పీటీసీ మెంబర్లని, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కూడా విలువ లేకుండా చేశాడు ఆయన. నేను వాలంటీరు బెనిఫిషరీ, నేను డీబీటీ ద్వారా సంక్షేమాన్ని అందిస్తున్నా, అది బెనిఫిషరీకి రీచ్ అవుతుంది. మధ్యలో బ్రిడ్జింగ్ పీపుల్ ఈ వాలంటీర్. ఇంకా మిగిలిన స్థానిక నాయకత్వానికి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని ఆయన మైకి దొరికినప్పుడు ఏం చెప్పేవాడు? ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు అరే రాష్ట్రంలో ఉన్న 95% స్థానిక సంస్థలన్నీ మన పార్టీ ఆధ్వర్యంలోనే ఉన్నాయని చెప్పేవాడు. ఇది మనకున్న బలం అని. మరి నీ పార్టీ సర్పంచ్లే ఉన్నారుగా, నువ్వు వాళ్ళకి సంబంధించిన నిధులు మొత్తం డైవర్ట్ చేసేస్తే ఇవాళ నీ స్థానిక సర్పంచి అతన్ని ఎన్నుకున్న ఓటర్లు వచ్చి అయ్యా మా గల్లీలో లైట్ పోయింది, లైట్ మార్చు అని అంటే డబ్బులు లేవు. కేబుల్ పోయింది, కేబుల్ మార్చు అంటే డబ్బులు లేవు. పంపు పనిచేయటం లేదు, దాన్ని కొద్దిగా రిపేర్ చేయించు, డబ్బులు లేవు. ఎందుకంటే పంచాయతీలకు ఉన్న సర్వ వనరులని ఇతను డైవర్ట్ చేసేసాడు. పంచాయతీ సర్పంచులు ఇవాళ నీ పార్టీకి సంబంధించిన సర్పంచులు పంచాయతీరాజ్ ఛాంబర్ని ముట్టడిచ్చి నీకు వ్యతిరేకంగా రోడ్ల మీద భిక్షాటనలతో నిరసన తెలిపారు అని అంటే స్థానిక నాయకత్వాన్ని చంపేశాడు ఇతను. కొద్ది మంది ఉన్నారు, వాళ్ళు ఇష్టారీతన లూటీలకు పాల్పడ్డారు, దోపిడీకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వాలంటీరే అతను గ్రామాలని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పర్సెప్షన్లో ఉన్నారు. వీళ్ళు బెనిఫిషరీస్ అంటే ఇప్పుడు మనకి పేపర్ బాయ్ ఉన్నాడు, మిల్క్ బాయ్ వస్తాడు ఉదయాన్నే, ప్రతిరోజు మనం కలుస్తాం. ఒక పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్ అతను, అంతే. మనకు పేపర్ వేసి వెళ్ళిపోతాడు, ప్రతిరోజు మన ఇంటికి వస్తాడు. ఇట్ డజంట్ మీన్ మనతోటి మాట్లాడాడు కదా అని చెప్పని అతను చెప్తే మనం ఓటేస్తామా? ఏం కదా. వాలంటీర్ అనే వ్యక్తి ఇప్పుడు పోస్ట్ మ్యాను,
అతని డ్యూటీ రీత్యా ఇంటికి వెళ్తాడు. అంతే. అతను చెప్తే ఆ కుటుంబం ఓటేస్తుందా? వాలంటీర్ కూడా ఒక పర్టిక్యులర్ సర్వీస్ కోసం అపాయింట్ చేయబడ్డ ఆ గ్రామంలోనే వీళ్ళ కళ్ళ ముందే పుట్టి పెరిగిన ఒక పౌరుడు. అతను కుటుంబాన్ని డిక్టేట్ చేసి కుటుంబాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఓట్లు వేయించడం సాధ్యం కాదు. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అసలు ఆ లింక్ మిస్ అయిపోయాడు. ఆయన మిస్ అయిపోయి వీళ్ళు ఈ సర్వీస్ ప్రొవైడర్లుగా ఇళ్ళకెళ్తున్నారు, వీళ్ళకి ఒక ర్యాపో డెవలప్ అయి ఉంటుంది, వీళ్ళు చెప్తే ఓటేస్తారని చెప్పని వాళ్ళు వీళ్ళని పిల్లలుగానే చూస్తారు, వాళ్ళు వీళ్ళని వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన పిల్లలుగానే చూస్తారు, వీళ్ళకి పని చేసే వాళ్ళుగానే చూస్తారు తప్ప వీళ్ళు చెబితే ఓట్లేయరు. బట్ కాకపోతే సార్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఒకటి, రెండోది సంక్షేమ పథకాలు విషయానికి వచ్చినప్పుడు ఈ రెండింటిని అంటే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ని రాజకీయ కారణాల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాత వచ్చే వాళ్ళు కూడా నెత్తి మీద పెట్టుకుని మోయాల్సిన పరిస్థితి. ఆ వాటిలో అంటే మిగతా ఉంటే ఉండొచ్చు, ప్రధానంగా మనకు కనపడే వాలంటీర్ వ్యవస్థ ఒకటి. అవునన్నా కాదన్నా రాజకీయ కారణాల దృష్ట్యా మోయాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చింది. మొదట్లో వ్యతిరేకించారు, తర్వాత కొనసాగిస్తామని, ఇంకా శాలరీ పెంచుతామని చెప్పారు. మరొకటి సంక్షేమ పథకాలు. నిజంగా గత ప్రభుత్వంలో ఇంత భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అంటే వాళ్ళు ప్రమోట్ చేశారు, వాటి వల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళకి గత్యంతరం లేదు ఇంకా. సో సంహౌ ఎక్కువ బడ్జెట్ని ఇటు అలాట్ చేయాల్సిన పరిస్థితి కూడా వాళ్ళకి వస్తుంది. సో ఈ బరువు కూడా మోయాలి. సో వీటిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? ఈ బరువుని దీనివల్ల నష్టం జరుగుతుందని తెలుసు, మోయడం అనేది కొన్ని సందర్భాల్లో అనవసరం అని తెలుసు, కానీ మాటిచ్చుంటారు, రాజకీయ కారణాల దృష్ట్యా తప్పుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. స్టే విత్ us.